శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 3వ అధ్యాయమైన కర్మయోగములో 10 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం 11వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మన మొదటి 8 శ్లోకాల ద్వారా కర్మయోగము మనకి మనం చేసే కర్మల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అవి మనకి మోక్షానికి ఎలా దారి తీస్తాయి అనే దాని గురించి పరమాత్మ మనకి మొదటి 8 శ్లోకాలలో వివరించారు. కర్మ ఎంత ఇంపార్టెంట్, మనం నిత్యం కర్మలు చేస్తూనే ఉండాలి, చెయ్యకుండా ఉండకూడదు అని పరమాత్మ మనకి బోధించారు. ఆ తర్వాత 2వ భాగం మనం ప్రారంభించుకున్నాం 9వ శ్లోకంలో. దానిలో మనము సరి అయిన కర్మ యొక్క దాని స్వభావం ఏమిటి, ద నేచర్ ఆఫ్ ద రైట్ యాక్షన్ అది ఏమిటి, ఆ కర్మలను మనం యజ్ఞంలాగా ఎలా ఆచరించాలి అనే దాని గురించి మనం ఈ రెండవ భాగంలో తెలుసుకోబోతున్నాము. అదే 9 నుండి 15వ శ్లోకాల ద్వారా మనకి పరమాత్మ వివరించబోతున్నారు. అందులో 9, 10 పూర్తి చేసుకుని మనం 11వ శ్లోకాన్ని ప్రారంభించుకోబోతున్నాము. చక్కగా ఎగ్జామ్ కూడా రాసాము. అందరం అసలు 100% మార్కులతో పాస్ అయ్యాము. సో దాన్ని రిపీట్ చేసుకుంటూ మనం మననం చేసుకుంటూ మన నిత్య జీవితంలో దానిని డెఫినెట్గా అన్వయించుకొని తీరాలి. అదే భగవద్గీత, అసలైన భగవద్గీత. మనం ఎప్పుడు శ్లోకం పఠించటం ఒక లెవెల్ అయితే, దానిని మెమరైజ్ చేయటం, గుర్తుపెట్టుకోవటం, దాన్ని లోపల రిపీట్ చేసుకోవటం ఒకటైతే, దానిని మనం ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చెయ్యటము, ఆ శ్లోకం మనం అయిపోవటం, మన జీవితంలో ఎక్కడెక్కడ దాన్ని అప్లై చేసుకోవాలి అని అది మనకి తెలియటము, ఆ ప్రాక్టీస్ చేయటము అనేది అల్టిమేట్. అప్పుడే మనకి మనం పరమాత్మకి చేరువవుతాము. సో అలా ఉండాలి మన ఈ సాధన. కానీ మనం వింటున్నాము భగవద్గీత అంటే మన మనసులో లోపల ఏంటి అంటే, ఏంటి ఇక్కడ నాకు కోర్ పాయింట్ ఏంటి, ఏంటి నేను తెలుసుకోవాల్సింది, దాని మీదే ఫోకస్ ఉండాలి. సో మనకి 9వ శ్లోకంలో ఏం చెప్పారు పరమాత్మ? అక్కడ మనకి 2వ భాగం మొదలైంది. అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. ఓ అర్జున, ఈ మనుషులు అందరూ కూడా ఏమిటంటే యజ్ఞము కాని కర్మల చేత ఆ కర్మ బంధనంలో ఇరుక్కుపోతున్నారు. అలా కాకుండా ఎవరైతే ఆ డిటాచ్మెంట్తో ఉంటారో, ఈ చేసే పనితో ఆ డిటాచ్మెంట్, దాని మీద ఎటువంటి ఆ ఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే యజ్ఞ భావంతో చేస్తారో, ఆ అర్పణగా ఎప్పుడైతే చేస్తారో వారు ఈ బంధ విముక్తులవుతారు. అలా చేయాలి ప్రతి కర్మ అని మనకి అదే కర్మయోగము అని 9వ శ్లోకం ద్వారా వివరించారు. దాని తర్వాత మనకి బ్రహ్మదేవుడు సృష్టికర్త గురించి చెప్పారు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా అని. అంటే మనకి ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఈ సృష్టిని ఆరంభించారో, ఆ సృష్టి ఆరంభించటంతో పాటు దానితో పాటు యజ్ఞాన్ని కూడా మనకి అందించారు, దానితో కలిపే సృష్టించారు. సహయజ్ఞ అంటే మానవ జాతితో పాటు యజ్ఞాన్ని కూడా సృష్టించారు అని సృష్టించి ఏం చెప్పారు? ఈ యజ్ఞం ద్వారానే నువ్వు వృద్ధి చెందు. ఈ యజ్ఞం అనేది నీ కోరికలన్నీ తీర్చే కామధేనువు. అంటే దానికి మనకు ఆధ్యాత్మికంగా ఏం నేర్చుకున్నాము అంటే, మనలోనే చిత్ స్వరూపంగా జ్ఞాన స్వరూపంగా విరాజిల్లుతున్న ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నారు. ఆ జ్ఞానానికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, అదే మనం అందరికీ కూడా ప్రతి కోరికను తీర్చే కామధేనువు ఏమిటంటే మనందరిలోనూ ఆ మేధస్సు రూపంలో, మహత్ రూపంలో ఆ కూటస్థ చైతన్యుడిగా విరాజిల్లుతున్నదే ఆ జ్ఞాన స్వరూపానికే మనం ఎప్పుడూ కూడా నిత్యం ఆ అనుసంధానమై ఉండాలి. అదే మన కోరికలు తీర్చే కామధేనువు అని 10వ శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. మరి
ఈ 11వ శ్లోకం ద్వారా ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాము. బిఫోర్ వి స్టార్ట్ ఈ 11వ శ్లోకం నేను ఇచ్చే డిస్క్లైమర్ ఏమిటంటే, ఈ వినే వాళ్ళలో కానీ, ఈ వినే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మీ బంధువుల్లో జాతకాలు చెప్పేవారు గనక ఉంటే, ఆస్ట్రాలజర్స్ గనక ఉంటే, జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళు కానీ, అది ఒక వాళ్ళ ఉపాధిగా కానీ తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే, ఇది ఎవరికి ఉద్దేశించింది కాదు. కేవలం ఈ శ్లోకంలో పరమాత్మ కానీ, దాన్ని మనకి ఇంటర్ప్రిట్ చేసి అందించిన శ్రీ 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 పరమహంస యోగానంద గారు కానీ, ఈ పుస్తకంలో ఏదైతే అందించారో దాన్నే వివరించి తెలియజేయడం అవుతుంది. ఎవరిని విమర్శించటం కానీ ఏది లేదు. ఈ శ్లోకం అంతా కూడా చాలా చాలా ఎలాబరేట్గా 8 పేజీలు ఇచ్చేశారు గురువు గారు. అంతా కూడా జ్యోతిష శాస్త్రం గురించి కానీ, గ్రహాల గురించి కానీ, అవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి దాని గురించే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సైంటిఫిక్గా నేర్చుకుంటున్నాం వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్, మనకి గ్రహాలకి మధ్య ఏం జరుగుతోంది అనేది సైంటిఫిక్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాము. కానీ ఎవరైతే మీలో ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, మీకు అంటే మిమ్మల్ని ఉద్దేశించి పాయింట్ చేస్తున్నదైతే కాదు. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ట్రై టు అండర్స్టాండ్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కాస్మోస్. మనకి ఆ నేచర్కి, ప్రకృతికి మధ్య ఏం జరుగుతోంది అనేది చాలా ఎలాబరేట్గా గురువు గారు వివరించారు. సో జస్ట్ లిసన్ విత్ ఓపెన్ మైండ్. ఇది యాక్చువల్గా పరమాత్మ ఒక కమాండ్ చేస్తున్న శ్లోకం. కొన్ని శ్లోకాలు హెచ్చరిస్తున్నట్లుంటాయి, కొన్ని కమాండ్ చేసి యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్లు ఉంటాయి. అలాంటిదే ఈ శ్లోకం, కమాండింగ్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ శ్లోకం వచ్చేసి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసినట్టు ఉంటుంది. అది ఈ రోజు కాదు, నెక్స్ట్ వీక్కి సేవ్ చేసుకుందాము. సో ఈ రోజు వచ్చే శ్లోకం కమాండ్ చేస్తూ పరమాత్మ మనందరికీ చెప్పే శ్లోకం ఇది. సో లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 11వ శ్లోకము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. థ్యాంక్ యూ మేడం. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? 11వ శ్లోకాల్లో ముందు పద విభజన చూద్దాము. అనేనా, ఈ యజ్ఞము ద్వారా మీరు దేవాన్ దేవతలను భావయత తృప్తిపరచుడుగాక, లేదా వృద్ధి పొందించండి, లేదా సంతోషపరచండి. తే దేవాహ ఆ దేవతలు, వహ మిమ్ములను, భావయంతు వృద్ధిపరచుదురుగాక, లేదా సంతోషపెట్టుదురుగాక. ఏవం ఈ విధంగా పరస్పరం, పరస్పరము అంటే ఒకరికొకరు, భావయంతః సంతృప్తి పరుచుకొనుచు, పరం ఉత్తమమైన లేదా ఉత్కృష్టమైన, శ్రేయః శ్రేయస్సును, అవాప్స్యథ పొందగలరు అని దీనికి పద విభజన. అయితే దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు ఇంకా ఇలా అంటున్నారు. మనకి 10వ శ్లోకంలో స్టార్ట్ చేశారు కదా, యజ్ఞముని మానవుని ఒకేసారి నేను సృష్టించాను. ఆ సృష్టించినప్పుడే ఆ యజ్ఞము ద్వారానే మీరు వృద్ధి పొందండి, మీకు అన్ని కోరికలు తీర్చే కామధేనువు అని చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా ఇలా కంటిన్యూ చేస్తున్నారు. ఏమంటున్నారు? ఈ యజ్ఞంతో దేవతలను ధ్యానించండి, ఆ దేవతలు మిమ్మల్ని తలుచుకుంటారు. ఆ విధంగా ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించుకొని పరమ శ్రేయస్సును పొందుదురుగాక అని బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించినప్పుడే ఇలా చెప్పారు. అంటే ఇది ఏన్షియంట్గా జరుగుతున్న, ఇది ఒక సృష్టి నియమం లాగా ఇలా జరుగుతూ వస్తోంది. అయితే దీనికి యోగరాజులు ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే ఏ దేవుణ్ణి నిత్యం తలుస్తూ ఉంటారో ఆ దేవుడు కూడా మిమ్మల్ని తలుస్తారు.
ఇలా పరస్పర భావన ప్రకటనల ద్వారా దైవానుగ్రహాన్ని లేదా మీరు మేలుని పొందుతారు అని చెప్తున్నారు. దీనికి చాలా ఎలాబొరేట్గా మనకి గురువు గారు ఏం చెప్తున్నారో డీప్ డైవ్ చేసి చూద్దాము. అయితే ఓల్డెన్ డేస్లో అంటే సృష్టి మనకి ఈ యుగాలు ఆ, త్రేత ఈ సత్యయుగం కానీ త్రేతాయుగము ద్వాపర యుగము ఇవన్నీ కూడా యుగాలు గడిచే కొద్దీ కలియుగం ఇవంతా ఏంటంటే మనకి ఏన్షియంట్ టైమ్స్లో ఆ యుగాలుగా తీసుకోవచ్చు. మనకి కలియుగంలో కూడా మళ్ళీ ఓల్డెన్ డేస్లో అని తీసుకోవచ్చు. ఏమవుతోంది అంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేవారు ఋషులు కానీ మునులు కానీ ఆ పూర్వీకులు కానీ. ఎందుకు మనకి ఎంతో దూరం అక్కర్లేదు. మన గ్రాండ్ పేరెంట్స్ మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఆ ఏజ్ వరకు తీసుకుంటే కూడా ఇప్పుడు మన పేరెంట్స్ కూడా వాళ్ళు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు ఎన్నో చెప్తూ ఉంటారు. పల్లెటూరులో పెరిగిన వాతావరణం కానీ వాళ్ళు ప్రకృతిలోనే ఎక్కువ గడిపేవారు. ఆ సన్ రైజ్ తో వాళ్ళు అందరూ లెగటం, పొలం పనులు చేసుకోవటం, మళ్ళీ సన్సెట్ ఎప్పుడైతే సూర్యాస్తమం అవుతుందో అప్పటికే భోజనం చేసేయటం కానీ తొందరగా పడుకోవటం కానీ అలాగ ఉండేది రొటీన్. అంటే దర్ ఆల్వేస్ ఇన్ అలైన్మెంట్ విత్ నేచర్తోనే ఎక్కువ ఉండేవారు. వాళ్ళ ఆటలు కానీ అవన్నీ కూడా అవి డిఫరెంట్గా ఉంటాయి. మనం విన్నట్లయితే మన పేరెంట్స్ కానీ మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు చెప్పే కబుర్లు అవి వింటుంటే అలా ఉండేది. ప్రకృతితో ఎప్పుడు అనుసంధానంగా ఉండేది. అలాగే మనకి ఈ ఫైర్ రైట్స్ అంటే యజ్ఞాలు యాగాలు కూడా చేస్తూ ఉండేవారు. పూజలు జరపటం కానీ గుళ్ళల్లో కానీ లేకపోతే ఒక మహాయజ్ఞం ఒక ఊరంతా కలిసి కానీ కపుల్ ఆఫ్ ఈ విలేజెస్ అందరూ కూడా కలిసి యజ్ఞ యాగాదులు కానీ అలాగే మనకి ఇప్పుడు ఋషులు కానీ ఏదన్నా మనకి స్టోరీస్ వింటుంటే మన పురాణాల్లో కూడా వాళ్ళు ఏంటంటే ఆ ప్రకృతితో అనుసంధానం అవటానికి మనకంటే హయ్యర్గా ఉన్న దేవీ దేవతలను ఆవాహన చేసుకోవటం కానీ వాళ్ళని తృప్తిపరిస్తే వాళ్ళు మనకి వర్షం కురిపించటం కానీ ఆ వర్షం కురిపించటం వల్ల మనకి పొలాలు పండటం దానివల్ల మనకు ఆహారం రావటం కానీ మనకు ఒక ఉపాధి ఫార్మర్కి అదంతా కూడా ఒక ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా అలా జరిగేదన్నమాట. అంటే మనం దేవతలను తృప్తిపరిచే వాళ్ళం దేవతలు తిరిగి మనకి ఒక యజ్ఞం ఎప్పుడైతే ఆ పూర్ణాహుతి మనకి అది అందిస్తున్నామో ఆ దేవతలను మనం తృప్తిపరుస్తున్నామో వాళ్ళు తిరిగి మనకి ఆ వర్షాన్ని కురిపించేవారు. అలా జరిగేది పూర్వకాలంలో. తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే క్రమక్రమంగా యాజ్ వీఆర్ ఈ ఏజ్ సివిలైజేషన్ వచ్చే కొద్దీ ఈ మోడర్న్ సివిలైజేషన్ అంతా ఏమవుతోందంటే మనకి ఎక్కువగా అనుకుంటున్నాం చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఇదంతా అడ్వాన్స్ అవుతున్నాం కానీ వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నేచర్. మన ప్రకృతితో అనుసంధానం కోల్పోతున్నాము. అదేంటంటే ఒక ఈశ్వర తత్వానికి కూడా మనం దూరం అయిపోతున్నాం. ప్రకృతికి దూరం అయ్యే కొద్దీ ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఇదంతా అంటే లాట్ ఆఫ్ రేడియేషన్ మనం నిత్యం ఉపయోగించుకునే ఈ వాహనాల నుండి వచ్చే పొల్యూషన్ కానీ ప్రతిదీ మనం వాడే ప్లాస్టిక్ కానీ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ మనం అనుకుంటాం ఎంత అడ్వాన్స్డ్ అమెరికా అంటే ఎంత అడ్వాన్స్డ్ ఏంటి ఇప్పుడు ఇక్కడ చూసి మళ్ళీ ఆ ఈస్టర్న్ కంట్రీస్లో అంతా కూడా దాన్ని కాపీ చేసి అక్కడ ఇంకా అడ్వాన్స్మెంట్ వీళ్ళకంటే అక్కడ ఎంత అడ్వాన్స్ అవుతున్నామో మనం ప్రకృతికి అంత దూరం అవుతున్నాము. ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాము. అది ఫస్ట్ ఓపెనింగ్ మనకి ఇక్కడ పరమహంస యోగానంద గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏదైతే యజ్ఞయాగాదులు కానీ ఇవన్నీ అంత చేసి ప్రకృతితో దగ్గరగా ఉండే మానవుడు క్రమక్రమంగా ఈ సివిలైజేషన్ పేరుతో దూరం అయిపోతున్నాడు. నిరీశ్వరవాదం అనేది ఎక్కువగా ప్రబలితం అవుతోంది. ఏథిస్ట్ బిహేవియర్ అన్నమాట. అది మనకి మనం కూడా విశ్వంలో ఒక భాగం. మానవుడు కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ చెప్పాలంటే ఒక మినిస్క్యూల్ కానీ ఒక ఆ చిన్న ఇసుక రేణు అంత ఒక మానవుడు కూడా హీస్ పార్ట్ ఆఫ్ ద కాస్మోస్. అంటే మనం ఆ విశ్వ క్రమానికి ఎప్పుడైతే ఆ పురోగమించాలో యాజ్ ఏ హోల్ మొత్తం అంతా యూనివర్స్ అంతా మనకు కూడా ఒక రోల్ ఉంది. మనకు ఒక మానవుడికి కూడా పాత్ర ఉంది అందులో. ఎంత చిన్న పాత్ర అయినా సరే వీ హ్యావ్ రోల్ ఇన్ ద ప్రోగ్రెషన్ కాస్మోస్లో.
అయితే ఎప్పుడు అది మనకి ముందుకు వెళ్తాము, మనం కూడా ప్రకృతితో ఎప్పుడైతే అనుసంధానంగా ఉండి ప్రకృతి శక్తులతో మనం కలిసి పని చేస్తామో అప్పుడే మనం వీఆర్ ఇన్ అలైన్మెంట్. అది మనకి ఉపయోగపడుతుంది, ప్రకృతికి ఉపయోగపడుతుంది, సమస్త విశ్వానికి ఉపయోగపడిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ విశ్వ నిర్మాణం అనేది కానీ ఈ ప్రోగ్రెషన్ కానీ జరుగుతుంది. అయితే ఈ శ్లోకం ద్వారా ఈ లిటరల్ మీనింగ్ ఏంటి ఈ శ్లోకంలో ఇచ్చారు అంటే, మనం సరిగ్గా సరైన విధంగా నిర్వహించే ఈ అగ్ని హోమాలు కానీ మంత్రాలు కానీ ఈ ఏదైతే చేస్తున్నామో పరిణామ క్రమంలో మానవుడి కంటే కూడా మనకి ఉన్నతమైన ప్రకృతి దేవతలను వాళ్ళని ఆహ్వానిస్తున్నాము, దాని ద్వారా వాళ్ళని గౌరవిస్తున్నాము. ఎప్పుడైతే మనం ఆ మంత్ర సాధన చేస్తున్నాం, గాయత్రి మంత్ర సాధన చేస్తున్నాము అంటే మనకంటే హయ్యర్ సోల్స్, ఉన్నతాత్మలు అంటే మనకంటే ఏంజిల్స్ అంటాము, మనకి ఫెయిరీస్ అంటాము, మాస్టర్స్ అంటాము. ఇలా మనకంటే వీళ్ళు ఉన్నతాత్మలు అంటే మనకి కనిపించని తలాల్లో, ఆత్మ తలాల్లో, సూక్ష్మ లోకాల్లో ఉండి మనల్ని నిత్యం గమనించుతూ మన పురోగమనానికి వాళ్ళు ఎంతో సహకారాన్ని అందిస్తారు. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అన్నమాట వాళ్ళది. మన కంటికి కనిపించరు, ఈ చర్మచక్షు ఈ కళ్ళతో మనం చూడలేము, కానీ వాళ్ళు ఎప్పుడు మన పక్కనే ఉంటారు, మన గైడ్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి అంటే మనకంటే హయ్యర్ క్లాస్లో ఇప్పుడు మనకు స్కూల్లో ఉన్నాము, మన చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు మనకంటే హయ్యర్ క్లాస్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళకి ఇప్పుడు కాలేజ్లో అయినా ఎక్కడైనా సరే సీనియర్స్ అంటే ఒక రెస్పెక్ట్ అనేది, కానీ వాళ్ళు మళ్ళీ జూనియర్స్కి వచ్చి హెల్ప్ చేయటానికి ఏదన్నా ఒక ఈ ఒక మ్యాథ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా సైన్స్లో కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మనం వెళ్ళి ఆ సీనియర్స్ని అడిగితే వాళ్ళు హెల్ప్ చేసేవారు. అట్లా ఒక మ్యూచువల్గా ఒక ఈ అండర్స్టాండింగ్ అని ఒక పరస్పర సింబయోసిస్ అంటారు దాన్ని, అలా ఉండేది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి ప్రకృతి మనకి కంటికి కనిపించకపోయినా సరే ఈ ప్రకృతి దేవతలు అనేవాళ్ళు మన చుట్టూతా ఎప్పుడు మన గైడ్ చేయటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళని గౌరవించటానికే ఇటువంటి యజ్ఞ యాగాదులు కానీ హోమాలు కానీ మంత్రజపాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తద్వారా ఏమిటంటే వాళ్ళని మనం ఆహ్వానిస్తున్నాము. ఇలా ఇట్లాంటి కర్మకాండల వల్ల ఏంటి, గత జన్మ మన పాపపు కర్మల ప్రభావం, అంటే కర్మలు తెచ్చుకున్నాము, మనం చేశాం, ఎన్నో పాపపు కర్మలు చేశాము, పుణ్యకర్మలు చేశాము, కానీ పాప కర్మల ప్రభావం మన మీద పడే ఆ సమయం వస్తోంది అన్నప్పుడు దానికి ముందే మనం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు కానీ భగవద్ అనుసంధానానికి మనకు అంటే పుణ్యకర్మలు కానీ ఎప్పుడైతే చేయటం మొదలవుతామో ఈ ఉన్నతాత్మల వారి సహాయ సహకారంతో మనకి ఈ పాపకర్మల ప్రభావము కానీ ఆ ప్రమాదాల నుండి కానీ మనం రక్షింపబడతాము. వీఆర్ హెల్పింగ్ అవర్ సెల్స్ ఇన్ రిటర్న్ అనమాట. మనల్ని ఆ గ్రాడ్యువల్గా బంధ విముక్తులను కూడా చెయ్యటానికి వాళ్ళు ఎంతో సహాయాన్ని అందిస్తారు. అంటే మనం ముందుకు వెళ్ళటానికి ఎంతైనా సరే ఈ టువర్డ్స్ ఈ ఆ రూట్ తప్పకుండా మన జిపిఎస్ మ్యాప్లో ఆ కరెక్ట్గా డెస్టినేషన్ చేరుకోవటానికి మనకి నిత్యం వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే కర్మ సిద్ధాంతము కానీ ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము కానీ లేని ఒక సామాన్య మానవుడి ఆలోచన తీరు ఎలా ఉంటుంది అంటే అంటే అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ఎటువంటి అసలు కర్మ సిద్ధాంతము అంటే ఎక్కడో కర్మ కర్మ అంటున్నాము, నోటి నుండి అలా కర్మ వస్తుందంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈ కర్మ సిద్ధాంతం ఏంటి అనే తెలియని వారు నిత్యం చెమటోడుస్తూ కంచరగాడిదలాగా, ఇది నేను వాడే మాట కాదు, పరమహంస యోగానంద గారు సెకండ్ టైం ఇప్పటికీ వాడుతున్నారు ఈ కంచరగాడిద అన్న మాట. ఒక సామాన్య మానవుడు ఎటువంటి కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోకుండా తెలుసుకోవాలన్న సుముఖత లేకుండా నిత్యం చెమటోడ్చి కష్టపడుతూ ఎందుకు కష్టపడుతున్నాడో తనకి తెలియదు, కానీ ఒక గాడిద ఎలాగైతే మూటలు మోస్తోందో అంత భారాన్ని మోస్తూ చివరి వరకు లైఫ్ లాంగ్ అదే కష్టం, అదే ఆందోళన, అదే దుఃఖం,
నేను కంఫర్టబుల్గా ఉండాలి, నా పిల్లలు కంఫర్టబుల్గా ఉండాలి, పిల్లల పిల్లలు కంఫర్టబుల్గా ఉండాలి అని ఆ మూటను మోస్తూనే ఉంటాడు. ఆ మూటను మోసే గాడిదకు ఆ మూటలో ఉన్న బంగారం కానీ దేన్ని వాడుకోవటం తెలియదు. అటువంటి వాడే ఈ చెమటోడ్చి పనిచేసి ఎందుకు పని చేస్తున్నానో తెలియని మూటలు 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 సంపాదించుకునే ఒక సామాన్య మానవుడు. తనకేంటంటే మైండ్లో ఏదన్నా ఒక లక్ ఫ్యాక్టర్ అనేది చాలా నమ్ముతారు ఇలాంటి వాళ్ళు. అంటే ఏదన్నా ఒకటి జరిగితే లక్కీగా జరిగిందని కానీ, ఈ అన్లక్కీ నేను ఎప్పుడు నాకేది సరిగ్గా జరగదని కానీ ఎటువంటి ఆధ్యాత్మిక ఎటువంటి విజ్డమ్ ఎటువంటి జ్ఞానం లేని వాళ్ళు సామాన్య మానవుడు నమ్మే తీరు అన్నమాట అది. సో అది పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ నుండి పరమహంస యోగానంద గారు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికంగా మనకి జ్యోతిష శాస్త్రం ఎలా అవగాహన చేసుకోవాలనే దాని గురించి మనకి చాలా విస్తారంగా ఇచ్చారు. దీనికి మళ్ళీ ఎందుకు ఆ, ఉన్నతాత్మలు మనకి హెల్ప్ చేస్తారు, పరస్పరం మనం ఆ సింబయోసిస్లో మ్యూచువల్గా మనకి ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి అన్న ఈ శ్లోకానికి జ్యోతిష శాస్త్రానికి ఎందుకు సంబంధం ఉంది అనేది టువర్డ్స్ ద ఎండ్. ఎందుకంటే గురువు గారు అంత ఇదిగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా డెఫినెట్గా ఇది చెప్పాలి అనే తాపత్రయం, అది అర్థవంతంగా చెప్పటానికి ట్రై చేస్తాను. ఆ గురుగారు ఒక్కొక్క శ్లోకంలో ఎప్పుడైతే అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది నాకు స్కిప్ చేయబుద్ధి కాదు. అంత ఆయన లోపల ఆ తపన కనిపిస్తుంది. ఆ శిష్యులకి అంత డీటెయిల్డ్‌గా ఇది చెప్పాలి, ఆ లోతుల్లోకి వెళ్ళాలి, వీళ్ళకి అర్థమయ్యేలాగా. సో థాట్ ఆ మాయలో పడకుండా తొందరగా వీళ్ళు పరమాత్మ చైతన్యానికి అనుసంధానం అవుతారు అన్న తపన ఆ గురువుగారు రాసిన ప్రతి వాక్యంలోనూ కానీ, ప్రతి శ్లోకంలోనూ కనిపిస్తుంది. అది చదివే వాళ్ళకి డెఫినెట్‌గా కనెక్ట్ అవుతారు. చదవగలిగే వాళ్ళు దయచేసి చదవండి. సో దీని గురించి పరమహంస యోగానంద గారు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో 16వ అధ్యాయం అవుట్ విటింగ్ స్టార్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. గ్రహాలనికి అతీతంగా వెళ్ళటం అనేది తెలుగులో నాకు ఎగ్జాక్ట్గా అది గుర్తు రావట్లేదు. అధిగమించటం అన్నమాట. అది 16వ అధ్యాయం ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథలో ఇచ్చారు. మీకు వీలైతే కనుక ఒక్కసారి అది రివైజ్ చేసుకోండి. ఫస్ట్ 10-15 నిమిషాలు మీకు ఆడియో విన్నా సరే మీకు కావలసిన జ్ఞానం ఏం చెప్తున్నారు ఇక్కడ అనేది అక్కడ తెలుస్తుంది. సో ఏం చెప్తున్నారు అంటే ఈ గ్రహాలు కానీ నక్షత్రాలు అన్నీ కూడా ఈ డివైన్ మనకి ప్రకృతి దేవతలు అని మనకి మన హిందూ ఫిలాసఫీలో ఎంతో మంది దేవీ దేవతల పేర్లు వింటా ఉంటాం మనం. ఇవందరూ కూడా ఏంటంటే మనకి పైన ఉండి కాపాడుతున్నారు మనల్ని. ఆ డివైన్ ఆస్ట్రల్ బీయింగ్స్ ఆ నక్షత్ర లోకాల్లో కానీ ఆ స్వర్గలోకాల్లో ఆత్మలోకాల్లో దివ్యాత్మల నియంత్రణలో ఉంటాయి. ఏంటి అవి? గ్రహాలు. ఈ మనం ఏదైతే రాహువు, కేతువు, అంగారకుడు, శని గ్రహం, ఇవన్నీ ఎన్నో గ్రహాల పేర్లు చెప్పుకుంటూ ఉంటాము. ఆ గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా దివ్యాత్మల వీళ్ళ నియంత్రణలో ఉంటాయి. అంటే వీళ్ళు అవన్నీ కూడా గవర్న్ చేస్తూ ఉంటారు. ఈ గ్రహాలు అనేవి మనిషిని నియంత్రిస్తున్నాయి అంటే అది కేవలం ఈ ఉన్నతాత్మలు ఎవరైతే ఉన్నారో వారి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ వాళ్ళకి ఏదైతే డ్యూటీ అప్పచెప్పారో ఆ డ్యూటీని వాళ్ళు చేస్తున్నాయి అంతే. అంతవరకే. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నామంటే అవి మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అనుకుంటాం. అయితే కానీ మనకి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే నక్షత్రాలకి గ్రహాలకి మనిషి యొక్క విధిని అంటే మన డెస్టినీని నిర్ణయించే శక్తి ఉండదు. అండర్లైన్ దిస్ అండ్ హైలైట్ దిస్ ప్లీజ్. గ్రహాలకి నక్షత్రాలకి మనిషి యొక్క డెస్టినీని విధిని నిర్ణయించే శక్తి ఉండదు. అది బాగా జ్ఞాపకం పెట్టుకుందాము. ఒక్కొక్క ఇప్పుడు అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా కల్పిత సమస్త విశ్వాన్ని ఒక బాటిల్లో పెడితే ఎవరు అంటే ఒక మానవుడు. మన మానవ దేహం అనేది సమస్త విశ్వానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది ఈ హ్యూమన్ బాడీ. అందుకే దానికి అంత సిగ్నిఫికెన్స్. మనకు ఒక మానవ జన్మ రావాలి అంటే ఎంతో పుణ్యకర్మలు చేసుకొని ఆ
అది సంపాదించుకుని మనకు ఆ ఎలిజిబిలిటీ, ఆ అర్హతని సంపాదించుకుంటేనే ఈ పవిత్రమైన, పరమ పవిత్రమైన మానవ దేహం అనేది మనకి అందించారు పరమాత్మ. అయితే మన లోపల ఉన్న ఒక్కొక్క అణువు, ఒక ఇండివిజువల్ యూనిట్ తీసుకుంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు ఏంటి, ఆ ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ ఉంటాయి. మనకి చిన్నప్పుడు సైన్స్లో తెలుసుకున్నాం. అదేంటి, అవి తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయో దాని నుండి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అంటే విద్యుదయస్కాంత శక్తి అనేది బయటికి ఇట్లా జనరేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడే అది అట్లా మూవ్ అవుతూ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ అయి మూవ్ అవుతున్నప్పుడు ఒక అణువులో, అలాగే అట్లా అణువులుగా అనేక అణువులు కలిసి ఒక కణంగా ఫామ్ అవుతుంది. అలాగే కొన్ని కణాలు కలిసి ఒక బాడీ ఆర్గన్, ఒక హార్ట్ అయి ఉండొచ్చు, లివర్ అయి ఉండొచ్చు, ఏదైనా ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆ అనేక కణాల సమూహంతో ఒక ఆర్గన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు హార్ట్కి దాని యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దానికి ఉంటుంది. అంటే దాన్నే మనం ఆరా అంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ విద్యుత్ అయస్కాంత శక్తి ఏదైతే ఒక్కొక్క కణం కానీ ఒక్కొక్క అవయవం నుండి వస్తోందో దానిని మనం దానికి సంబంధించిన ఆరా అని చెప్తాం. అలాగే ఇప్పుడు మన బాడీలో ఎలా ఉందో అలాగే మా ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది. కణం నుంచి ఒక్కొక్కటి స్టెప్ వెళ్తూ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ప్రతి దానికి ఉంటుంది. ఏంటిది అది? విద్యుత్ అయస్కాంత శక్తి. అలాగే మన ఎర్త్, మన భూమికి కూడా తన యొక్క విద్యుదయస్కాంత శక్తి అనేది ఉంటుంది. మళ్ళీ దానిని ప్రభావితం చేసేది ఏంటి, మన ఆ భూమికి ఒకటి ఉంటుంది. ఆ భూమి మీద మళ్ళీ దాన్ని ప్రభావితం చేసేది అది బయట నుండి గ్రహాలతోనూ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అండ్ ఆ భూమి మీద ఉన్న ఈ జీవరాశులు, అనేక కోట్ల జీవరాశుల యొక్క విద్యుత్ అయస్కాంత శక్తి కూడా ఆ భూమి ప్రకంపనలని, ఆ వైబ్రేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో సేమ్ థింగ్, మన హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, మనం కూడా వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ నేచర్, ప్రకృతిలో మనం కూడా భాగమే. కాబట్టి మన ఓన్ వైబ్రేషన్ మనకు ఉంటుంది. మనం ఆ వైబ్రేషన్ కూడా మళ్ళీ మన లోపల ఉన్న ఈ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో, మనలో కూడా భూతత్వం ఉంది, జలతత్వం ఉంది, ఫైర్ ఎలిమెంట్ ఉంది, వాయుతత్వం ఉంది, ఆకాశతత్వం ఉంది. ఈ పంచభూతాలతో మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బయట నుండి ఉన్న కాస్మోస్లో ఉన్న, అంతరిక్షంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాల ప్రభావం కూడా మన మీద ఉంటుంది. అక్కడి వరకు క్లియర్ కదా? అయితే నెక్స్ట్ ఏంటి, మనకి ఈ మొత్తం ఈ గ్రహాలు అక్కడ ఒక చోట ఉన్నాయి, సూర్యుడు ఇక్కడ ఉన్నారు, ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ నక్షత్రాలు ఇక్కడ ఉన్నాయి అంటే చక్కగా అట్లా అమర్చిబడి ఎలా ఉన్నాయి పడిపోకుండా అంటే ఏదో ఒక శక్తి ఉంది వాటి మధ్యలో. దేర్ ఈజ్ ఇదే ద సమస్త సర్వం ప్రాణమయం జగత్, ఒక ప్రాణ శక్తి అనేది ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తోంది. ఆ ఆ శక్తి ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు ఈ ప్రకృతి శక్తులతో మనల్ని లింక్ చేస్తోంది. ఆ శక్తి ఏదైతే బయట ఈ గ్రహాల మధ్యలో ఉందో అదే శక్తి మనలోనూ ఉంది. ఈ శక్తి మనలో ఏదైతే ఉందో నౌ ఇట్ ఈస్ లింక్ అవుతోంది. అంటే మనం రిలీజ్ చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది మనం కాస్మోస్తో ఇంటరాక్ట్ అవటానికి, అది ఎనర్జీ పరంగా తెలుసుకోవాలి అంటే మనం ఈ రూపాలని కానీ నామాలని అన్ని పక్కన పెట్టేద్దాం. ఒక్కసారి ఒక సైన్స్ స్టూడెంట్ లాగానే ట్రై చేద్దాం అర్థం చేసుకోవటానికి. అప్పుడే మనకి ఇదేమి ఒక మిత్ కాదు, ఒక డాగ్మా కాదు, ఇదేమి ఒక మూఢనమ్మకాలు అస్సలే కాదు. దిస్ ఈజ్ ఆల్ సైన్స్. ఆ ఇంటరాక్షన్ బట్టికి మనకి మంచి జరుగుతోందో చెడు జరుగుతోందో అనేది నిర్ణయం అవుతుంది. ఏది, మన నుండి వచ్చే ప్రకంపనలు, మన కాస్మోస్ అంటే మన విశ్వంలో నుండి, అంటే అంతరిక్షంలో నుండి వచ్చే ఆ వైబ్రేషన్స్ ఇవి ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాయో, అంటే చర్య ప్రతిచర్య ఎలా జరుగుతోందో దాన్ని బట్టి మనకి పాజిటివ్గా జరుగుతోందా, అంటే మనకి భౌతిక ప్రపంచంలో ఒకటి మనకి అనుకూలంగా జరుగుతోందో ప్రతికూలంగా జరుగుతోందో. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అంటే నా లోపల ఉండే ప్రకంపనలు ఎలా ఉన్నాయి, ఆ ప్రకంపనలకు అనుకూలంగా ఉన్న గ్రహాలు
ఎలా దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి, అది పాజిటివ్గానా, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నాకు డెఫినెట్గా నేను ఫెయిల్ అవుతానేమో నన్న భయం 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 పెట్టుకుని అదే ప్రకంపనలు రిలీజ్ చేస్తున్నప్పుడు దాని ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యే ఆ గ్రహాల దాంతో మ్యాచ్ అయ్యి మనకి దాన్ని ఆ ఫిజికల్ రియాలిటీగా చేసుకుంటున్నాము. దట్స్ వాట్ ఆ ఫెయిల్యూర్ అంటే అది అన్నమాట. చెడు జరుగుతుందో మంచి జరుగుతుందో అనేది దాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది, ఏది ద ఇంట్రాక్షన్. అయితే మనం ఈ భౌతిక దేహం అనేది ఎలా మనం తెచ్చుకున్నాము అనేది వెరీ ఫస్ట్ శ్లోకం అర్జున విషాద యోగంలోనే తెలుసుకున్నాం. ఏంటది? ఈ స్థూల దేహం ఏదైతే ఉందో అది దీని వెనకాల ఉన్న సూక్ష్మ శరీరము, ఆ సూక్ష్మ శరీరం వెనకాల ఉన్న కాజల్ బాడీ, కారణ శరీరం అనేది నిర్ణయం చేస్తుంది. ఆ కాజల్ బాడీ అంతా ఏంటి? థాట్ ట్రాన్స్ అంటారు పరమహంస యోగానంద గారు. అంటే ఆలోచనలు. ఆ ఆలోచనలు అంటే హైయెస్ట్ ఈ గాడ్ పార్టికల్స్ అవన్నీ కూడా అక్కడ నుండి మనకి సూక్ష్మ శరీరం అనేది ఎలా నిర్మితం అవుతుందో డిసైడ్ చేయబడుతుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని బట్టి మనకి ఈ భౌతిక శరీరం అనేది వస్తుంది. ఈ మధ్యలో ఈ సూక్ష్మ శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే మనకి సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి అంటే మనం ఈ స్పైన్ అంటాం, మన వెన్నుపూస అంటాం, దానికి అనుకూలంగా సూక్ష్మ శరీరంలో ఉన్నదే సుషుమ్నా నాడి. తర్వాత స్పిరిచువల్ ఐ అంటే మనకి సూక్ష్మ శరీరంలో ఇదే కూటస్థ చైతన్యము, స్పిరిచువల్ ఐ అని అంటాం. అయితే దానినే ఈ సూక్ష్మ ఇక్కడి కూటస్థుడు లేకపోతే స్పిరిచువల్ ఐ, ఆధ్యాత్మిక నేత్రము, ఆధ్యాత్మిక చక్షువు అని అనేక పేర్లు పెట్టుకున్న దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇప్పుడు మా బయట ఈ సూర్యుడికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో గ్రహాల అన్నిటిలోకి కూడా ఈ సూర్యుడికి ద బిగ్గెస్ట్ స్టార్, ఆ సన్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మనకి ఈ కూటస్థుడు ఈజ్ లైక్ ఎ కాస్మిక్ సన్. మనలో ఈ ఉన్నది సూర్యుడు ఎవరు అంటే విశ్వ సూర్యుడితో సంబంధం కలిగి ఉన్నది మన దేహంలో ఏమిటి అంటే కూటస్థుడు, ఆ స్పిరిచువల్ ఐ, ఆధ్యాత్మిక నేత్రం అది. అలాగే మనలో ఇంకా ఏమున్నాయి? ఈ షట్చక్రాలన్నీ కూడా ఇప్పుడు ఈ 6 సెంటర్స్ అన్నీ మనకి ఈ కింద మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రం అనే ఉన్నాయి. అయితే ఈ ప్రతి చక్రాల్లో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్, అంటే మనకి ఇప్పుడు ఒక బ్యాటరీ తీసుకుంటే యానోడ్ అండ్ క్యాథోడ్, పాజిటివ్ నెగిటివ్ ఎట్లాగైతే 2 పోల్స్ ఉంటాయో సేమ్ థింగ్ మన చక్రాల్లో కూడా పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి, ఆ పోల్స్ అనేవి ఉంటాయి. ఇవే మనకి అంటే ఇప్పుడు ఏమవుతుంది? 6 × 2 12 అవుతున్నాయి. ఈ 12 రాసులు, జోడియాక్ సైన్స్ అంటాం, 12 రాసులు అంటాం తెలుగులో. అవి జ్యోతిష్య శాస్త్రంగా చెప్పబడతాయి. అంటే ఆ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడే రాసులు మన లోపల ఎలా ఉన్నాయి అంటే మన షట్చక్రాలలో ఈ 6 చక్రాల కేంద్రాలు అన్నమాట. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద మెయిన్ కేంద్రము అంటాం మనం. అయితే జ్యోతిష్యం ప్రకారం చెప్పబడే ఈ నక్షత్రాలు ఏంటంటే మన గత జన్మ కర్మల ద్వారా మనం ఒక కార్మిక్ ప్యాటర్న్, ఒక కార్మిక నమూనా ద్వారా మనం ఎంచుకున్న పరిసరాలు, దాన్ని బట్టే ఈ జ్యోతిష శాస్త్రం అనేది చెప్తారు. ఇప్పుడు మనం ఎవరైనా ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళితే మీరు ఏ టైంలో పుట్టారు, ఎక్కడ పుట్టారు అనేది ఆ 2 క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు. అది ఎట్లా ఇప్పుడు అది చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మనకి ఆ జాతకం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనము ఆ ఫలానా టైంలో ఆ ఫలానా ప్లేస్లో ఎందుకు అట్లా జన్మ తీసుకున్నాము అంటే దాని వెనకాల కూడా ఒక కారణం ఉంటుంది. ఆ కార్మిక్ బ్లూ ప్రింట్ని, అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే మనం జన్మ తీసుకున్నది ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాము. దట్ బర్త్డే ఫిజికల్గా ఈ భూమి మీద పడ్డాం మనం. కానీ యాక్చువల్ బర్త్డే ఏంటి అంటే ఒక తల్లి నుండి ఎగ్ అండ్ తండ్రి నుండి ఉన్న స్పర్మ్ ఎప్పుడైతే కలిసి ఆ జైగోట్ ఫామ్ అవుతుందో
ఆ కణంలోకి ఎప్పుడైతే ఆత్మ చొచ్చుకుని వెళుతుందో ఆ దట్ టైం ఆ తల్లి గర్భధారణ చేసిన సమయం అంటే ఆత్మ జైగోట్లోకి ఎప్పుడైతే చొచ్చుకుని వెళుతుందో ఆ సమయం దట్ ఈస్ ద యాక్చువల్ బర్త్. ఆ అది మనకి బర్త్ టైం అంటే అది ఆత్మ జన్మ తీసుకున్నది అక్కడ. అది ఎందుకు ఆ టైంలో వచ్చింది అంటే ఇప్పుడు నేను ఆత్మగా ఉన్నప్పుడు నేను ఒక బ్లూ ప్రింట్ గీసుకున్నాను బేస్డ్ ఆన్ మై కార్మిక్. నాకు ఈ కర్మ బ్లూ ప్రింట్ని బట్టి నేను ఇదొకటి డిజైన్ చేసుకున్నాను, ఈ పలానా కర్మలు నేను ఈ జన్మలో తీర్చుకుంటాను అని. ఆ కార్మిక్ బ్లూ ప్రింట్ని బట్టి దానికి అనుగుణంగా ఏ టైంలో ఏ ఫ్యామిలీకి నేను జన్మ తీసుకుంటాను, ఏ ప్రదేశం ఏంటి, ఇదంతా కూడా ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఆ కర్మ సంబంధితమైన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ దేనికి మ్యాచ్ అవుతుందో, ఏ ఫ్యామిలీకి మ్యాచ్ అవుతుందో. మరి నేను నా తల్లిని తల్లిగాను తండ్రిగాను నేను చూస్ చేసుకున్నాను అంటే వాళ్ళతో నాకు క్రితం జన్మలలో ఎక్కడో కార్మిక్ సంబంధం ఉంది. నేను ఇప్పుడు నాలో ఉన్న కొన్ని దోషాలని నేను నివృత్తి చేసుకోవటానికి ఈ జన్మని నేను తీసుకున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా జుగుప్స ఉంది లోపల, ఎంతో ఒక ఇతరుల మీద ద్వేషం కానీ ఇలాంటివి ఏవో ఉన్నాయి. అవి ఈ జన్మలో నేను క్లియర్ చేసుకోవటానికి ఒక బ్లూ ప్రింట్ గీసుకున్నాను. దానికి సంబంధించి నాకు ఈ పేరెంట్స్ అయితే గనక నాకు ఈ ఇది రిజాల్వ్ చేసుకోవటానికి నాకు పనికొస్తారు అని ఆ బ్లూ ప్రింట్ని బట్టి అది మ్యాచ్ అవుతుంది, ఈ పేరెంట్స్కి మ్యాచ్ అవుతుంది. ఆ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఆ ప్రదేశం కానీ ఆ ప్రదేశం దగ్గర ఉన్న ప్రకృతి శక్తులు అంటే పంచ తన్మాత్రలు, ఆ పంచ తన్మాత్రలకు దానికి అనుకూలంగా ఉన్న ఈ పంచభూతాలను అనుసరించి ఆ టైంలో ఆ ప్లేస్లో ఆ తల్లి గర్భంలో ఉన్న ఇదంతా కూడా ఒక బాటిల్లో పెట్టినట్టు మనం జన్మ తీసుకుంటాము. అంత జరుగుతుంది మనకు ఆత్మ తలాల్లో. ఇదంతా కూడా ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. దానికి మ్యాచ్ అయ్యేది ఏంటి, మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే అక్కడ మన కార్మిక్ ప్యాటర్న్ అది. నా పూర్వజన్మ కర్మలకు అనుసరించి ఆ జన్మలో నేను తీసుకునే డెసిషన్ బట్టి నేను ఆ తల్లి గర్భాన్ని నేను చూస్ చేసుకున్నాను. ఇదంతా తెలిసేది ఎవరికి, కరెక్ట్ జాతకం చెప్పేది ఎవరు అంటే తత్వశాస్త్రాన్ని తెలిసి సహజావబోధ తనలో జాగృతం చేసుకున్న పరమ పురుషులు. అంటే మనకి శ్రీ యుక్తేశ్వరగిరి మహారాజ్ లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళే ఎగ్జాక్ట్గా చెప్పగలరు. ఎందుకంటే దే కెన్ సీ ఆత్మ ఎప్పుడు ఏ టైంలో ఆ తల్లి గర్భంలో తను ఆ తల్లి ఎప్పుడు గర్భధారణ చేసింది, ఈ శిశువు ఎప్పుడు అంటే ఆత్మ ఎప్పుడు ఆ లోపలికి చొచ్చుకున్నది అనేది తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళు అది ఇంట్యూటివ్ గానే చెప్పగలరు. అది మనకి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో జస్ట్ ఒక సైంటిఫిక్ గా కానీ మ్యాథమెటికల్ గా కానీ చేసేది ఏంటి అంటే దట్స్ అ వెరీ పోర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. చాలా అధమమైన స్థాయిలో జరుగుతాయి మనకి చాలా వరకు కూడా. మనకు బాహ్యంగా బయట జరిగేవన్నీ కూడా అంతే అది అని మనం అది అర్థం చేసుకోవాలి ఆ పాయింట్. ఎందుకంటే మనం ఈ అందుకే బేస్డ్ ఆన్ దాట్ మనకి అన్నిటికీ ముహూర్తాలు ఎందుకు పెడతారు, మనకి ఒక వివాహం జరగాలంటే ఒక మంచి ముహూర్తం చూడాలంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఈ పురుషుడు ఈ స్త్రీ వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ ఆ టైంలో ఎవరికి ఏది మ్యాచ్ అవుతుంది ఇవన్నీ కూడా చూస్తారు. సేమ్ టైం స్త్రీ పురుష సంగమానికి కూడా ఎందుకు ఒక ముహూర్తం చూస్తారంటే బేస్డ్ ఆన్ దట్ ఆ టైంలో ఉన్న స్టార్స్ అండ్ ఆ గ్రహాలను అట్రాక్ట్ చేసుకుంటాము. అదే దాని వెనకాల ఉన్న సైన్స్ అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా మన లైఫ్ని ఆ లైఫ్లో జరిగే సంఘటనల్ని కానీ డిసైడ్ చేసేది నక్షత్రాలు కాదు. సో ఇప్పుడు లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. అయితే అలా మనకి జన్మ తీసుకోవటం అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద కర్మ. సో మన కర్మ ఎప్పుడైతే పరిపక్వత చెంది ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే నేను ఒక పని చేస్తున్నాను అంటే
మన నిత్య జీవితంలోనే మనం తీసుకోవచ్చు. మన చుట్టుపక్కల బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, మనం కానీ ఏదన్నా ఒక పని తలపెట్టినప్పుడు కానీ, ఒక చిన్నపిల్లలు ఎగ్జామ్ తీసుకుంటున్నారు, ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి దేర్ ఇన్ దేర్ ఓన్ సోల్ అన్నమాట. వాళ్ళ కర్మ ప్రభావం ఆ టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత 12-13 ఇయర్స్ దగ్గర నుంచి వాళ్ళ కార్మిక్ ప్యాటర్న్ వాళ్ళకు ఓన్ ఈ స్టార్ట్ అవుతుంది. వా అక్కడి నుంచి వాళ్ళకి కర్మను అనుభవించటం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అయితే మనం నిత్యం ఆ పంపించే ప్రకంపనలు ఎలా ఉన్నాయి, ఈ వెంటనే జరిగిపోదు. సూన్ ఆఫ్టర్ మనం ఒక థాట్ రిలీజ్ చేయంగానే అదేమి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి కాస్మోస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ఫలితాన్ని మనం ఏం అనుభవించాం. అదే కర్మ పరిపక్వత చెందటము ఇదంతా ఏమిటి అంటే యూఆర్ కాన్స్టెంట్లీ మన ఆలోచనలు ఎలా ఉన్నాయి. రిపీటెడ్గా నాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముందు చాలా భయంగా ఉంటుంది. డబ్బు నేను సమకూర్చుకోగలనా, ఒకవేళ అంతా నేను పెట్టి అది స్టార్ట్ చేసినా సరే అది సక్సెస్ అవుతుందో లేదో, సక్సెస్ అవ్వకపోతే ఏం చేయాలి, ఎప్పుడు ఒకలాంటి ఆందోళన అదే రిలీజ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే నౌ యూఆర్ ట్యాపింగ్ ఇన్ టు ద ఫ్రీక్వెన్సీ. ఆ గ్రహాలు ఆ టైంలో ఎట్లా ఉన్నాయి అంటే నేను ఒక 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని నేను రిలీజ్ చేస్తున్నాను ఒక నంబర్లో చెప్పుకోవాలంటే, ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు అక్కడ ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి దానికి మ్యాచ్ అవుతుంది. అక్కడ అది మనకి మంచి జరగాల చెడు జరగాల అనేది అక్కడ అది ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఒకటి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవటానికి అదే ఇంపార్టెంట్ మనకి తెలుసుకోవాల్సింది. దాన్ని బట్టే మనకి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రభావితం అవుతాం. అంటే మన శరీరానికి మనస్సుకి ఈ నక్షత్రాలకి మధ్య చాలా సూక్ష్మమైన సంబంధము ఉంది. మన ఆలోచనలు అంటే మంచి చెడు కర్మలు ఈ షట్చక్రాలోని కర్మిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పూర్వజన్మ సంస్కారాలు మనం తెచ్చుకున్న బ్లూ ప్రింట్ అంతా కూడా మనకి సుషుమ్నాలో ఉన్నాయి, షట్చక్రాలలో ఉన్నాయి. బ్లూ ప్రింట్ అనేది డెఫినెట్ గా తెచ్చుకున్నాం అనేది. ఆ సంస్కారాలు ఏం చేస్తున్నాయి, మన పూర్వజన్మ సంస్కారాలు నేను పూర్వజన్మలో ఎంతో భయానికి ఎప్పుడు చూసిన ఆందోళన భయమే నా సంస్కారంగా నేను తెచ్చుకున్నాను, దాని జన్మలో అయినా అధిగమిస్తానేమో అని అది నేను తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు దాంతో ప్రభావితమై ఆ సంస్కారాలతో నా ఆలోచనలు రిపీటెడ్గా మళ్ళీ అదే ఆలోచనలు చేస్తున్నాను. ఆ ఆలోచనలు చేయటం వల్ల నా చర్యలు ఎలా ఉన్నాయి, అన్నీ తప్పుగా చేస్తున్నాను. భయానికి ఆందోళనకి ఉన్నప్పుడు మన యాక్షన్స్ కూడా మనం సరిగ్గా ఫోకస్ చేయలేం. ఎలాంటి పనులు చేయాలి అనేవి కూడా మనకి యాక్షన్ అది దెబ్బతింటుంది అది. సో దానితో ఆ ఆలోచనలు చర్యలు మన షట్చక్రాలలో ఉన్న ఈ కర్మలను ప్రభావితం చేస్తాయి. అంటే నేను ఇప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు ఈ షట్చక్రాల్లో ఎక్కడైతే నేను కర్మలను తెచ్చుకున్నానో దాన్ని స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఐ నౌ టర్న్ ఆన్ దట్ స్విచ్ ఆన్ చేసి ఈ కర్మ ప్రభావాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఐ రిపీట్ దిస్. మనం నిత్యం చేసే ఈ ఆలోచనలు చర్యలుగా మారటము, ఈ లోపల ఒక భావన క్రియేట్ చేస్తున్నాం. ఇవన్నీ ఏం చేస్తున్నాం, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో నేను తెచ్చుకున్న ఒక కర్మ ఏదైతే ఉందో, అంటే నేను భయానికి సంబంధించిన ఒక కర్మని నేను తెచ్చుకున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా నేను భయానికి లోనవటం వల్ల ఈ కర్మని నేను ఆన్ చేశాను. అంటే దీని ప్రభావాన్ని నేను ఇప్పుడు అనుభవించి తీరుతాను. ఆ స్విచ్ ఆన్ చేసుకున్నది ఎవరు, నేను. ఎందుకు చేశాను అంటే ఆలోచనలు. నేను ఇప్పుడు ఆలోచనలు చేయలేదు, న్యూట్రల్ స్టేట్లో. దీనికి ఆపోజిట్ ఏంటి, నాకు ఈ భయాలు ఉన్నాయి అని నేను గమనించుకున్నాను. నేను భగవంతుడి పాదాలే పట్టుకున్నాను, నేను శరణాగతి పొందాను, అంకిత భావంతో నేను భగవదార్పణగానే నేను ఈ పని చేస్తున్నాను అని ఏదో ఒక మార్గం అంటే మంత్ర జపం కానీ ధ్యాన మార్గం యోగ సాధన ఏదో ఒకటి తెచ్చుకుని తన మనస్సుని న్యూట్రల్ చేసుకుంటున్నప్పుడు, మనస్సుని భగవంతునిలో లయం చేసినప్పుడు యు డోంట్ స్విచ్ ఆన్ దిస్ కర్మ. మనం కర్మ తెచ్చుకున్నది నిజమే, కానీ
అది స్విచ్ ఆన్ చేయాలా, ఆఫ్లో ఉంచాలా అనే చాయిస్ మనకి ఇచ్చాడు భగవంతుడు. అది అది లోపల ఉన్న సూక్ష్మ రహస్యం అది. మన కర్మలు తెచ్చుకున్నంత మాత్రాన అనుభవించాలి అని ఎక్కడా లేదు. ఆ కర్మలను మనం తప్పించుకునే మార్గమే ది భగవద్గీత. ఇది జాగ్రత్తగా మనం ఫాలో అవుదాం. అయితే మనం ఎప్పుడైతే ప్రకృతి నియమాలను మనం ఉల్లంఘిస్తున్నామో, అంటే మనం ఉల్లంఘించటం అంటే ఏంటి? మనకి ఇష్టం వచ్చినట్లు ప్రకృతికి విరుద్ధంగా మనం చేస్తున్నాము. మనం చేసేది బాహ్యంగా చేసే ఈ పొల్యూషన్ కానీ, రేడియేషన్ కానీ ఇవన్నీయే కాదు. దానికంటే సూక్ష్మంగా మనం ఇంకా ఘోరంగా చేసేది మొత్తం భూమి యొక్క ప్రకంపనలు మార్చేది ఏంటంటే మన ఆలోచనలు. మన ఆలోచన తరంగాలు అంతా కూడా మనం ఎప్పుడైతే ఈ నెగిటివ్గానే ఎక్కువ ఉంటున్నామో, ఆల్ ద టైమ్ యు ఆర్ యాంగ్షియస్, ఆల్ ద టైమ్ యు ఆర్ డిప్రెస్డ్, ఎప్పుడు కూడా ఏదో భయం, ఆందోళన ఇలాంటివే, ఏది చూసినా సరే నెగిటివ్గానే ఆలోచించే ప్రకంపనలు మనం ఎప్పుడైతే పంపిస్తున్నామో ఏమవుతోంది? మన చుట్టూ ఉన్న భౌతిక పరిసరాలను కూడా మనం ఆ అలైన్మెంట్ కోల్పోతున్నాం. ప్రకృతి దేవతలతో మనం ఎప్పుడు అనుసంధానంతో ఉంటాం. ఇప్పుడు ఏదైతే ఉన్నతాత్మలు మన హెల్ప్ చేయటానికి మన ఏంజిల్స్ పక్కనే ఉంటారు అని చెప్పారో, వాళ్ళతో మనం ఎప్పుడు అలైన్మెంట్గా ఉంటాము అంటే వెన్ మన మైండ్ కామ్గా ఉన్నప్పుడు, మన మైండ్ ఎప్పుడైతే ఆ నౌ మూమెంట్లో న్యూట్రల్ స్టేట్లో ఉన్నప్పుడు మనం చక్కగా ఈ ప్రకృతి దేవతలతో, ఏంజిల్స్తో కనెక్టెడ్గా ఉంటాము, సమతుల్యతతో ఉంటాము. అలా కాకుండా ఎప్పుడైతే ఈ మనస్సు, శరీరము ఒక అలైన్మెంట్లో లేకుండా ఆ ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు ఆందోళనతో ఉంటామో, మనకి అంతా కూడా ఈ మిస్అలైన్మెంట్ అయిపోయి అస్తవ్యస్తంగా తయారవుతుంది మన జీవితం. అంటే మన వెన్నుపూసలో ఉన్న ఈ షట్చక్రాలు 12 ఈ జోడియాక్ సైన్స్ రాసులు ఏదైతే ఉందో వాటి మధ్యన ఒక ఇన్హార్మనీ, అంటే ఒక సమతుల్యత కోల్పోతాం మనం. రెండిటికి మధ్య ఆ సమతుల్యత ఉండదు. ఎప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు ఈ ఆందోళనతోనూ, డిప్రెస్డ్ గాను, ఎప్పుడు భయంతో కానీ ఏదో ఒకటి ఆ అభద్రతా భావాలు ఇవన్నీ కూడా ఏదైతే ఉంటాయో ఆ అలైన్మెంట్ కోల్పోతున్నాము. అయితే అందుకే మనకి పూర్వజన్మ కర్మలను అనుసరించి ఈ జాతక శాస్త్రం కానీ ఇవైతే ఏదైతే ఉన్నాయో మన వాటన్నిటికంటే కూడా ఎస్, మన చూసినప్పుడు ఇది ఫలానా నీ జాతకం అని చెప్తారు, కానీ అదే మన డెస్టినీ కాదు. ఆ గ్రహాలకి మన డెస్టినీ మీద ఎటువంటి ప్రభావము లేదు. మన సంకల్ప శక్తితో దానిని అధిగమించవచ్చు. మనకి ఏదైతే మనకి భగవంతుడు ఒక ఫ్రీ విల్ అనేది ఇచ్చారు, అది ఒక సీక్రెట్. మనకి ఏంటి అంటే మనకి ఏదైతే ఉందో దానిని తప్పించుకోవటానికి కూడా మనకు మార్గం భగవంతుడు ఇచ్చారు, మనకి అది తెలియట్లేదు. కర్మలు ఉన్నాయి, తప్పకుండా అనుభవించాలి అన్నది మనం ఇప్పుడు దానిని అది ఇరేజ్ చేసేసుకోవాలి. నేను కర్మను అనుభవించాల్సిన పని లేదు. ఇప్పుడు వరకు అనుకున్నాం డెఫినెట్గా అనుభవించాలని, కానీ అది ఇరేజ్ చేసేసి అనుభవించాల్సిన పని లేదు. నా ఫ్రీ విల్తో, నా సంకల్ప శక్తితో నేను తీసుకునే నిర్ణయాలు, అది ఒక గట్టి సంకల్పం, నా డివైన్ డిటర్మినేషన్. అది నా గమనాన్ని నేనే మార్చుకోగలను. ఆర్ అట్లీస్ట్ ఆ చెడు కర్మని ఎక్కువ ఎంతో తెచ్చుకున్నా నేను దాని ప్రభావాన్ని చాలా వరకు నేను తగ్గించుకోగలను, ఆ శక్తి నాకే ఉంది అని మనం గట్టిగా నమ్మాలి. దిస్ ఈజ్ సైన్స్. ఇది ఏమి మూఢనమ్మకాలు కాదు, దిస్ ఈజ్ అబ్సల్యూట్ సైన్స్. మనం ఇప్పుడు ఈ అంతకుముందు త్రిగుణాల గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏంటది? మనం తినే ఈ చెడు తిండి ఏదైతే ఉందో, ఎందుకు నాన్ వెజ్ వద్దు అంటారు అంటే దాంతో మనకి ఒకటి ఏంటి, కొన్ని ఫుడ్స్ ద్వారా మనకి తమో గుణం అనేది వస్తుంది. ఏమి చెయ్యబుద్ధి కాదు, బద్ధకం అనేది వస్తుంది. ఆ జంక్ ఫుడ్ కానీ పిచ్చి తిండి తిన్నప్పుడు, కొన్ని ఎక్కువ మసాలాలు ఇవన్నీ తిన్నప్పుడు రజోగుణ స్వభావంతో ఎక్కువ ఉంటాము. ఇవన్నీ కాకుండా అంటే ఆ తిండి వల్ల మనం ప్రేరేపితం అవుతాము, అటువంటి చర్యలు చేస్తాము. అటువంటి ఆలోచనలు కూడా ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకి యాంగర్ అనేది కానీ, భయాలు ఎక్కువగా ఉంటాయి, తొందరగా రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి.
అవి అంటే మనకి ఆలోచనలు ప్రభావితం చేస్తాయి, మన తినే తిండి. దాన్ని బట్టి ఏమవుతుంది, ఆలోచనలే కదా మనం ప్రవర్తనగా మారేది. ఒక చర్య చేస్తాము, యాంగర్తో ఏం చేస్తామో తెలియదు. మనకు అంత కోపం వచ్చినప్పుడు మన యాక్షన్ అనేది తొందరగా ఏదో ఒకటి మాట్లాడేయటం కానీ, ఒకళ్ళ మీద చేయి చేసుకోవటం కానీ, ఇటువంటి చెడు ప్రవర్తనను మనం ఆ ప్రకటించుకుంటాం. అట్లా చెడు సావాసాలు చేయటం కానీ, వీటి వల్ల మళ్ళీ శరీరము, మనసు ఇవన్నీ కూడా ఎప్పుడైతే వీక్ అయిపోతాయో, వీక్ అంటే ఏంటి, బాగా నాన్ వెజ్ తింటే బాగా బలంగా మసిల్ వస్తుంది అనుకుంటారు, కానీ యువర్ మనస్సు వీక్ అయిపోతుంది. అక్కడ బలహీన పడినప్పుడు ఏమవుతుందంటే, మన ఈ ఈ స్టార్స్ నుంచి వచ్చే ఆ కిరణాలు కానీ, ప్రకంపనలు కానీ మనలో ఈ నిద్రాణంగా ఉన్నాయి. ఆ కార్మిక్ ప్యాటర్న్స్ ఏదైతే మనం షట్చక్రాలలో తెచ్చుకున్నామని అనుకుంటున్నామో, అప్పుడు వరకు లేటెంట్గా నిద్రాణ స్థితిలో ఏవైతే ఉన్నాయో, అంటే ఆ పాత కర్మల దుష్ప్రభావాన్ని మనమే లెగు నువ్వింకా అని మేల్కొల్పుతున్నాము. ఆ శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే నవ్ వీఆర్ యాక్టివేటింగ్ దోస్ కర్మాస్. ఎవరు? మనమే. ఎలా? మనం తినే తిండి, మనం చేసే సహవాసాలు, మనం చేసే ఈ ఆ, చర్యలు కానీ, యాక్షన్స్ కానీ, మన లోపల నుండి జనరేట్ చేసే ఫీలింగ్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మనకులో నిద్రాణంగా ఉన్న కర్మలను లేపుతున్నాయి, తట్టి లేపుతున్నాయి. లే నువ్వు అని, ఇప్పుడు దాని దుష్ప్రభావాన్ని నేను అనుభవిస్తాను అని చక్కగా ఏదో ఒక ఆరోగ్య సమస్య కానీ, దానికి రిలేటెడ్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదో ఒక సమస్యను మనం నిద్ర లేపుకుంటున్నాము. అది అయితే ఇది ఒక మానవుడికి సంబంధించినది. ఇంతవరకు అర్థమైంది అని అనుకుంటున్నాను. షట్చక్రాలలో కర్మలు ఉన్నాయి, తెచ్చుకున్నాను నేనే, నా బ్లూ ప్రింట్లో తెచ్చుకున్నాను. కానీ దానిని ఎలా అధిగమించవచ్చు అంటే, మనం ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన ఇవన్నీ చేస్తామో దానితో అధిగమించవచ్చు అని ఇప్పటి వరకు తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు మనం సామూహికంగా చూసుకుంటే, సామూహిక కర్మలు, ఒక కుటుంబం కలిసి చేసిన కర్మలు కానీ, ఒక కొన్ని కుటుంబాలు కలిసి ఒక సమాజం, కొన్ని సమాజాలు కలిసి ఒక దేశం, అలా ఒక ప్రపంచం అనేది ఫామ్ అవుతుంది. అలా ఎప్పుడైతే ఒక ఏరియాలో చాలా చెడు జరుగుతోంది అంటే, ఎర్త్ క్వేక్స్ కొన్ని చోట్ల ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే, అక్కడ సామూహికంగా ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఒక్కొక్క చోట ఈ కరువు కాటకాలు రావటం కానీ, ఎక్కువ జబ్బులు రావటం కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రదేశంలో వస్తున్నాయి అంటే, అక్కడ ఉన్న ఆ బ్యాడ్ వైబ్రేషన్స్, ఆ కార్మిక్ ప్యాటర్న్ ఒక్క మనిషిది తాను ఇట్లా అట్రాక్ట్ చేసుకుంటుంటే, ఈ సామూహికంగా ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తున్నామో నెగిటివ్ ఎనర్జీని, ఆ ఎనర్జీకి తగ్గట్టు ఆ గ్రహాలను కూడా మనం వాటికి అట్రాక్ట్ అయ్యి దాని ప్రభావం చేత మనకి ఆ చేంజెస్ అనేవి జరుగుతుంది కొన్ని ప్రదేశాలు. అలా కాకుండా ప్రకృతి శక్తులతో అనుసంధానంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఎంతో శాంతితో, సౌఖ్యంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యవంతులుగా ఉన్న వాళ్ళ అటువంటి ప్రదేశాలను కూడా చూస్తూ ఉంటాం మనం. ఇట్లా సామూహికంగా కూడా ఈ ప్రకంపనలు అనేవి మనకి ఆ చేంజెస్ తీసుకొస్తాయి, వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అందుకే మనకి ఆ ఇప్పుడు కూడా మనకి చూసినట్లయితే సమాజంలో పెద్ద పెద్ద గురువులు కానీ, పీఠాధిపతులు కానీ, ఒక్కొక్క ఏరియాలోకి వెళ్ళి హోమాలు చేయటం, చండీ హోమం అని కానీ, గాయత్రి హోమం అని కానీ, లలిత హోమం అని కానీ, హనుమంతుడు కానీ, ఇలా ఎన్నో రకరకాల ఒక్కొక్క ప్లేసెస్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ ప్రకృతి దేవతలని అక్కడ శాంతి చేయటానికి అనమాట. అక్కడ ఏదైనా వైబ్రేషన్స్ అంతా నెగిటివ్గా వస్తున్నప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయటానికి, అదంతా వైబ్రేషన్ అక్కడ ప్రకంపనలు పెంచటానికి, ఈ దేవతలని తృప్తిపరచటానికి అట్లా హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దానికి వెనకాల ఉన్న రీజన్ ఇది అనమాట. అక్కడ ఉన్న ఆ వైబ్రేషన్స్ని ఎట్లా అయినా ఆపాలి, లేకపోతే అక్కడ విపత్తు జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. కానీ ఇవన్నీ కూడా సెల్ఫ్ రియలైజ్డ్ యోగీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకి యుక్తేశ్వరగిరి మహారాజ్ గారు, ఆయనకి జ్యోతిష శాస్త్రం ఎంతో బాగా తెలుసు. ఆ అలాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఈ హారోస్కోప్స్ మీద మనం ఎప్పుడైతే డిపెండ్ అవుతామో, మానవుడు తన లోని శక్తిని మర్చిపోతాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి.
హారోస్కోప్స్ ఉన్నాయి, ఆస్ట్రాలజీ ఉంది, గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ దానికంటే మించిన మన సంకల్ప శక్తి ఉంది, మన ఫ్రీ విల్ ఉంది. దాన్ని దాటుకునే మార్గమే భగవద్గీత మనకి ఇక్కడ చెప్పేది. మనం ఎప్పుడైతే వీటి మీద డిపెండ్ అవుతున్నామో, నిత్యం నేను ఈటీవీలో చెప్పే జ్యోతిష శాస్త్రాన్ని చూస్తాను, జెమినీ టీవీలో వాళ్ళు ఏదో చెప్పారు, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ రిమైండింగ్ యూ దాట్ వీ హ్యావ్ ద పవర్ టు ఓవర్కమ్ దట్. మనకి ఆ శక్తి ఉంది. ఏది మీరు నమ్మొద్దు. ఉంటే ఉండని గాక ఉంది జాతకంలో, ఇదేదో చెప్పారు ఉంది, దాన్ని చూసి ఓ కుమిలిపో అక్కర్లేదు. నాకు మా బిడ్డకి 20 ఏళ్ళు వస్తే కానీ ఏదో జబ్బు వస్తుందంటే, 30 ఏళ్ళకి పెళ్ళి అవ్వదంట, 40 ఏళ్ళకి వాళ్ళకి పిల్లలు పుట్టే యోగం లేదంటే, ఎన్నో 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 చెప్తూ ఉంటారు. వెల్, ఇట్ ఈస్ దేర్. ఎస్, చెప్తే చెప్పనేయండి. అసలు మీరు ఎందుకు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి, ఏం కావాలి మీకు అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్. ఏం కావాలి మీకు? మీకు ప్రతి ఛానల్లోని ఇప్పుడు ఒక ఈ జ్యోతిష శాస్త్రం చెప్పే వాళ్ళు పక్కకి వెళ్ళిపోగానే మంచి ప్రసంగం ఇచ్చేసి, ఇదేది కాదమ్మా, మీరు భగవంతుని పాదాలు పట్టుకోండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అది ఎందుకు మనం ప్రాక్టీస్ చేయట్లేదు? ఎందుకు ఎందుకు అంత లోపల ఆ నెగిటివ్ భావనలు ఎందుకు మనం చూస్ చేసుకుంటున్నాం? మనం, నేను ఒక ఆలోచన రిలీజ్ చేశాను అంటే ఐఎమ్ చూసింగ్ దట్ థాట్. నేను ఆ ఆలోచనని నేను చూస్ చేసుకుంటున్నాను. అది వెదర్ అన్కాన్షియస్లీ ఆర్ కాన్షియస్లీ. కాన్షియస్గా ఎవరు చూస్ చేసుకోరు. నేను డెఫినెట్గా వెళ్ళి ఏదో రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతానేమో అని మనం చూస్ చేసుకోము. కానీ మనం పంపించే ప్రకంపనలు ఎలా ఉన్నాయి, వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంతేలే, ఇంట్లాగే జరుగుతుంది, నాకు ఏ చేసినా సరిగ్గా రాదు, ఏ చేసినా నెగిటివ్గానే పోతుంది. ఎందుకు ఎప్పుడు రిపీట్ 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 చేసుకుంటే మంత్రం జపించినట్లు ఇంకా వేరే పని పాట లేనట్లు ఇదే ఆలోచనలు చేయటం వెనక ఉన్న ఏంటి అజ్ఞానం ఏమిటి? ఎప్పుడు మనం ఇందులో నుంచి బయటకు వస్తాము? టీవీలో ఏ ప్రోగ్రాం పెట్టినా సరే ఆ టీవీ అట్లా మోగుతానే ఉంటుంది. ఎదురుగా మనుషులు ఉండరు, ఆ మోగుతానే ఉంటాయి. ఆ గోడలు ఇవన్నీ కూడా వింటూనే ఉంటాయి. అక్కడ వింటాం, అమ్మో అదేదో నాకే జరిగిపోతుందని భయం. ఆ టీవీ ముందు ఆఫ్ చేసేయండి దయచేసి. రోజు అదేదో జరిగిపోతున్నట్లు ఆ నిత్యం ఆ సౌండ్ వైబ్రేషన్స్ ఇంట్లో లేకుండా మీకు కావలసింది ఏదో ఒక ప్రోగ్రాము 2 ప్రోగ్రాములు టీవీ ఆఫ్ చేసేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎప్పుడైతే ఇటువంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారో మీరు అట్రాక్ట్ అయిపోయి జ్యోతిష శాస్త్రానికి కానీ వీటి అన్నిటికీ కానీ నేను చెప్పేది ఒక్కటే, దయచేసి డు నాట్ లిసన్ టు ఎనీ. ఎవరి దగ్గరికి మీరు పరిగెత్తక్కర్లేదు. ఎవ్వరికి మీరు వేలకు వేలు డబ్బులు ధారపోసి ఏదో చెయ్యండి ఏదో చెయ్యండి అని వద్దు. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఇక్కడ చెప్పేది అది. యుక్తేశ్వరగిరి లాంటి వారు, ఆ పరమ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికే, తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళకే మీకు ఎగ్జాక్ట్గా చెప్పగలరు. దానికి విరుగుడు ఏమిటి అంటే, మీరు భగవంతుని పాదాలు పట్టుకోండి, మీ కర్మ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మనకి కాలు విరిగేది ఒక చిన్న గీటుతో పోతుంది. అంత స్వల్పంగా మనం తప్పించుకోగల శక్తి మనలో ఉంది. ఆ శక్తిని జాగృతం చేసుకుందాము. కానీ నిత్యం ఎవరో ఒక మనలాంటి మనుషులే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. దయచేసి ఈ బద్ధకం ఉంటే బద్ధకం విడనాడండి. నమ్మకం లేకపోతే ఇటువంటి ఈ సైంటిఫిక్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దానిని నమ్మండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్ సైన్స్. ఇందులో మూఢనమ్మకాలు కానీ మిత్ కానీ కాదు ఇది. దీన్ని నమ్ముదాం. నమ్మి మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ నేను చేయాల్సింది అంటే, నేను ఎప్పుడైతే భగవంతుడి పాదాలు అంటే ఏంటి, కూటస్థ చైతన్య స్థితిలో నేను ఎప్పుడైతే ఉంటానో, ఈ కింద చక్రాసయ్యి ఇదంతా కూడా ఇప్పుడు యారోస్, ఈ గ్రహాల యారోస్ అన్ని ఎక్కడ షూట్ చేస్తాయి అంటే ఇక్కడ ఈ శరీరంలో, ఈ స్పైన్ లో, ఈ 5 చక్రాల దగ్గరే ఉంటాయి. కానీ ఆ యారోస్ ఇక్కడ ఎవరు షూట్ చేయలేరు. దిస్ ఈజ్ ద కాస్మిక్ సన్. ఇది భగవంతుడితో నువ్వు ఉన్నావు. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయనతో అనుసంధానంగా ఉన్నప్పుడు ఏ గ్రహాలు నేనేది చెయ్యదు. దయచేసి ఇటువంటి ప్రోగ్రామ్స్కి మీరు అట్రాక్ట్ అవ్వటం కానీ, ఓ నిత్యం ఏడుపులు పెడబొబ్బులు పెట్టేసి ఆందోళన పడటం కానీ దయచేసి చెయ్యొద్దు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. సో నెక్స్ట్, ఈ జాతకాలు ఎస్పెషల్గా ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరైతే వచ్చారో వారికి ఈ జ్యోతిష్యాలు కానీ వీటి వెనక ఎవరైతే పరిగెత్తుతున్నారో, ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి జ్యోతిష శాస్త్రం ఏదో ఒక విపత్కర సంఘటన ఫేస్ చేయాల్సి వచ్చింది,
నౌ యు ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద జ్యోతిష్కం. అమ్మో జాతకం ఏం చెప్తారో అని వెళ్ళిన వాళ్ళకి అది ఒక అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే మీలో ఉన్న శక్తిని మీరు మర్చిపోతున్నారు. దాని మీద మీకు డిపెండెన్సీ వచ్చేస్తుంది. సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నారు, భయానికి లోనవుతున్నారు. వాళ్ళు చెప్పే మాటలు మీకు భయాన్ని కలగజేస్తాయి లేదా ఒక స్ట్రెస్కి గురి చేస్తాయి. ఎందుకంటే వేలకు వేలు డబ్బులు తీసుకున్నప్పుడు మీకు అది మళ్ళీ ఇంకొక యాడెడ్ స్ట్రెస్. దయచేసి ఇవన్నీ ఆపుకోండి, ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు. నెక్స్ట్, దీనిలో ఉన్న డీపెస్ట్ స్పిరిచువల్ మీనింగ్ ఏంటో దీనికి వచ్చేద్దాం. ఇదంతా కూడా మనం ఇప్పుడు బాహ్యంగా తెలుసుకున్నాము. ప్రకృతికి మనకి ఉన్న అనుసంధానం ఏమిటి, అది మనం ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, షట్చక్రాలు కానీ కర్మిక్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. కానీ ఈ శ్లోకంలో డీపెస్ట్ ఇన్నర్ మీనింగ్ ఏంటి, ఆ కోర్ పాయింట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం యోగ సాధనలో యోగ ధ్యాన సాధన చేసేవారు ఎప్పుడైతే బహిర్ముఖంగా ఉన్న మన ప్రాణశక్తిని నిత్యం మనం ఈ నర్వస్ సిస్టంతో ఇదంతా కూడా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంది, ఈ లోపల ఉన్నదా బయటకు వెళుతున్న దాన్ని లోపలికి నేను అంతర్ముఖం చేసుకుంటున్నాను. అంతర్ముఖం చేసి ఏం చేస్తున్నాను, ఈ 5 చక్రాల వరకే, ఇక్కడి నుండి ఈ మూలాధార నుండి విశుద్ధ చక్ర వరకు ఈ 5 చక్రాల్లో నిలిపినప్పుడు అక్కడున్న ఒక అధిష్టాన దేవతలు అంటారు వీళ్ళని. అంటే ఈ 5 చక్రాలని రూల్ చేసి గవర్న్ చేసే దేవతలు ఎవరైతే ఉన్నారో, మనకి మూలాధార దగ్గర గణేశుణ్ణి చెప్తారు. అంటే హీఈస్ ద గాడ్ ఆఫ్ సక్సెస్. సక్సెస్కి ఆయన భగవంతుడు, అధిష్టాన దేవుడు. స్వాధిష్టాన దగ్గర దగ్గర మహాశక్తి, షీఈస్ ద గాడెస్ ఆఫ్ పవర్. మణిపుర చక్ర దగ్గర సూర్య భగవానుడు, గాడ్ ఆఫ్ ఫైర్. అనాహత చక్ర దగ్గర విష్ణువు, ఆయన స్థితికారుడు, హీఈస్ ద గాడ్ ఆఫ్ ప్రిజర్వేషన్. అండ్ విశుద్ధ చక్ర దగ్గర శివుడు, లయకారుడు, అంత డిజాల్వ్ చేసుకునే ఆయన. ఇలా ఒక్కొక్క చక్ర దగ్గర అధిష్టాన దేవతలు అనేవి ఉంటారు. అయితే ఇప్పుడు మనం యోగ సాధనలో బహిర్ముఖంగా ఉన్న ఎనర్జీని ఈ 5 చక్రాల దగ్గర నిలిపాము. అక్కడ ఉన్న ఈ అధిష్టాన దేవతలతో మనం అనుసంధానం అవుతున్నాం. ఇక్కడ చెప్తున్నారు కదా, ఇప్పుడు మనకి అలైన్మెంట్ తెచ్చుకుందాం ఈ శ్లోకాకి. ఇక్కడ ఏం చెప్తున్నారు పరమహంస యోగానంద గారు, అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం. లోపలికి తెచ్చుకున్న ఈ అంతర్ముఖంగా తీసుకున్న ఈ శక్తి ఈ 5 చక్రాల దగ్గర ఉన్న అధిష్టాన దేవతలతో మనం అనుసంధానం అవుతున్నాము. ఈ దేవతలందరూ కూడా భగవంతుని చైతన్య శక్తి యొక్క విభిన్న రూపాలే. ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎక్కడి నుంచో రాలేదు. ప్రతి సమస్తం అంతా కూడా వస్తున్నదే ఆ చైతన్యం నుండే. ఒక్కొక్క పని కార్యం చేయటానికి విభిన్న రూపాలుగా విభిన్న ఆ పాత్రలు పోషించటానికి ఈ దేవతలందరూ కూడా ఆ చైతన్య యొక్క విభిన్న రూపాలు తీసుకొని మనలో అంతర్లీనంగా మనలోనే ఉన్నారు. యోగి తన సంకల్ప శక్తితో, ఆ డివైన్ డిటర్మినేషన్, ఆ స్ట్రాంగ్ విల్ పవర్తో ధారణా పద్ధతి, నేను ఎట్లా అయినా సరే నేను ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాను, కూటస్థుడి మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ఇప్పుడు ధ్యాన సాధన చేస్తాను, అలా అలా చేసి ఆ పద్ధతి ద్వారా ప్రాణశక్తిని ఈ లోవర్ చక్రాస్ నుండి కూడా హయ్యర్ సెంటర్స్కి వెళ్ళేలాగా సాధన చేస్తాడు. ఎప్పుడు ఈ సరైన ప్రాణాయామ ప్రక్రియ, ప్రాణాయామ చేస్తూ చేస్తూ ధారణ, ఆ ధారణతో మనం ఏంటంటే ఈ ఈ లోవర్ సెంటర్స్ నుంచి ఏం చేస్తున్నాము, ఎనర్జీ కింద నుండి మూలాధార నుండి ఆ లైఫ్ ఫోర్స్ అనేది పైకి మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అలా సాధన చేయాలి. అలా చేసే క్రమంలో మనకి ఒక్కొక్క కేంద్రంలో ఇప్పుడు ఏదైతే చెప్పారో మూలాధార దగ్గర గణేశుడు కానీ, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఇక్కడ ఒక్కొక్క చక్ర దగ్గర మళ్ళీ ఒక్కొక్క అధిష్టాన దేవత, ఆ లోకాలతో కనెక్ట్ అవుతాం మనం. ఒక్కొక్క చక్ర దగ్గర అనేక లోకాలు, ఆ కోరికల లోకాల నుండి అధిగమించేసి, మనలో ఉన్న అభద్రత భావం నుండి అధిగమించేసి, ఇవందరూ కూడా ఏంటి డివైన్ పవర్స్తో మనం కనెక్ట్ అవుతున్నాం ఎప్పుడు ధ్యాన సాధన చేసినప్పుడు. సామాన్య మానవుడు దేంతో కనెక్ట్ అవుతాడు, అదే చక్రాస్ దగ్గర మళ్ళీ ఈ నెగిటివ్ ఈ ఉంటాయి, మనకి కౌరవులు ఉంటాయి, మనలో ఉన్న ఈ నెగిటివ్ శక్తులతో కనెక్ట్ అవుతాము. అలా కాకుండా మనకి ధ్యాన సాధనలో శక్తి ఎప్పుడైతే పైకి ప్రవహిస్తోందో, ఈ ఒక్కొక్క కేంద్రంలో మనం ఈ దేవతల్ని ఆవాహనం చేసుకుంటున్నాము. అంటే అక్కడ మనకి అనేక ఆకర్షణమైన ఈ దృశ్యాలు కనిపిస్తాయి, కలర్స్ కనిపిస్తాయి. అందులో కాంతులు కానీ, ధ్వనులు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క చక్ర దగ్గర ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ దాని యొక్క రంగు ఉంటుంది మనకి. అక్కడ షేపు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఆ అనుభూతులు ఎక్కడా కూడా మనకి పరమహంస యోగానంద గారు ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. ఎక్కడా కూడా మీరు ఆగిపోవద్దు. దేనికి మీరు అట్రాక్ట్ అవ్వద్దు. మీరు వింటే విన్నారు. ధ్వనులు వింటే విన్నారు. మీరు కాంతులు ఏమైనా కలర్స్ ఏదైనా చూస్తే చూశారు. ఏదైనా సరే డోంట్ స్టాప్ యువర్ జర్నీ. అదే చాలా సార్లు రిపీట్ చేశారు అది. ఒక చోట బావుంది కదా! నాకిక్కడ అనుభూతులు బావుంది కదా! అని ఆగిపోవద్దు. ఇంకా హయ్యర్ సెంటర్స్‌కి మీరు వెళ్ళాలి. ఇంకా ఉందే పైకి ఇంకా ప్రయాణం ఉంది. పదండి మూవ్ ఆన్. అయితే ఈ 5 చక్రాలోని దేవీ దేవతలు తాత్కాలికంగానే వ్యక్తీకరించిన ఆత్మశక్తే కానీ పర్మనెంట్ డెస్టినేషన్ కాదు. మనకి మా శ్రీ మహావిష్ణువు అన్నీ కూడా మనకి మహారుద్రుడు ఇక్కడ ఏదన్నా విశుద్ధ చక్ర దగ్గర ఏదన్నా నాకు కనిపిస్తోంది. ఇవన్నీ కూడా దర్శనాలు వచ్చినా కూడా అదేంటంటే మనకొక మైల్ స్టోన్స్ లాగా ఓకే నువ్వు కరెక్ట్ డైరెక్షన్‌లోనే వెళ్తున్నావు. ముందుకు వెళ్తున్నావు. మూవ్ ఆన్. కీపింగ్ ఆన్ అట్లా. ముందుకు వెళ్ళండి అనే చెప్తారు. ఎందుకు తాత్కాలికంగా ఎందుకు అన్నారు అంటే, మనకి శాశ్వతమైనది ఏంటి మనకి? ఏం చెప్పారు మనకి విస్తారంగా సాంఖ్యయోగంలో ఏం చెప్పారు? శాశ్వత పదార్థం ఏంటి అంటే ఆత్మ అన్నారు. మరి ఇదంతా కూడా ఇక్కడ ఉంది. ఆత్మ జన్మ తీసుకున్నది ఇక్కడ మెడులో ఆబ్లాంగేటా దగ్గర జన్మ మనం సోల్ ఎక్కడ ఉంది? మనకి జన్మస్థానము ఏది అంటే ద సీట్ ఆఫ్ ద సోల్ ఈజ్ హియర్. సో ఇక్కడికి వచ్చే వరకు ఇదంటే ఇదంతా కూడా మాయ. ఈ 5 చక్రాలు కూడా మాయనే. ఇదంతా కూడా అశాశ్వతమైనదే. దిస్ ఈజ్ ఆల్ ప్రకృతి. మాయ. అదే తెలుసుకోవాల్సింది మనం. ఇక్కడంతా కూడా ఏదైతే జరుగుతోందో లెట్ ఇట్ హ్యాపెన్. లెట్ ద ప్రాసెస్ ల్ అదంతా జరగనిద్దాం. ఆ ప్రాసెస్ జరగనిద్దాం. గ్రాడ్యుయల్‌గా పైకెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు కూడా మన ప్రయాణం ఆగకూడదు. ఇక్కడికెళ్ళినా సరే ఇంకా ఉంది ప్రయాణం. కానీ అక్కడ భయమేం లేదు. అక్కడ కూటస్థుడితో ఎప్పుడైతే మనం ఉంటామో ఇదంతా మాయ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే దృశ్యాలు చూసామో, అనేక లోకాలు చూసామో, నాలో ఉన్న అరిషడ్ కానీ నెగెటివ్స్ చూశాను. అంతా పాజిటివ్‌గా మంచి మంచి దేవీ దేవతల వాళ్ళ దర్శనాలు చూశాను. అన్నీ అయిపోయింది. ఇదంతా నా మనసు చేసే మాయ. ఇక్కడ నుండి కిందకు వచ్చిందే మనసు. ఒక్కొక్క స్థాయిలో మనకి అచేతన మనస్సు, ఈ సబ్‌కాన్షియస్ మైండ్, ఉపచేతన మనస్సు ఇదంతా కూడా దాటుకొని నేను సూపర్ కాన్షియస్ మైండ్ అంటే కూటస్థ చైతన్య స్థితిలో నాకు అంత హైయెస్ట్ మైండ్ ఇంక అక్కడ లయం అయిపోయింది. ఇంకా మనస్సు అనేది వేరుగా లేకుండా భగవంతుడితో లయం అయిపోయింది. కూటస్థుడితో లయం అయిపోయింది. ఆ స్టేట్‌కి వెళ్ళాలి మనం. ఈ మనస్సు ఇంకా మన మీద ప్రభావం ఏం చూపించట్లేదు. అంటే ఇట్ ఈస్ నాట్ అవుట్‌వర్డ్‌గా ప్రొజెక్ట్ అవ్వట్లేదు. ఇంకా ఇంద్రియాలతో కానీ, ఈ దృశ్యమాన ప్రపంచం కానీ ఇదేమీ లేదు. ఇది మాయ అని చాలా క్లియర్‌గా తెలుసుకుంది. ఇదంతా చాలు. అమ్మ ఇదంతా నన్ను డ్రామా ఆడిచ్చావా అని మనసు మళ్ళీ భగవంతుడితో లయమైపోయింది. అక్కడ మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లూ లైఫ్ ఫోర్స్ అని ఇచ్చారు పరమహంస యోగానంద గారు. ఆ బ్లూ కలర్ శక్తి ఏదైతే ఉందో అందులోనే ఈ కింద ఉన్న రంగులన్నీ కూడా లయమైపోయి ఉన్నాయి అని ఆ స్టేట్లో ఉన్న యోగికి అనుభూతి చెందుతాడు అంట. అక్కడ అదంతా కూడా ఒక ఫస్ట్‌లోనే నేను 'అర్జున విషాద యోగం' అందులోనే ఒక పిక్చర్ షేర్ చేశారు. ఇదంతా కూడా ఒక కన్నులాగా కనిపిస్తుంది. అదంతా కూడా మధ్యలో ఆ కాంతి గోల్డెన్ యెల్లో ఆ మధ్యలోనే ఒక పురుషుడు చేతులు ఇలా బయటికి పెట్టి అలా ఉన్నది. అదంతా కూడా అంటే ఇంకా క్రౌన్ చక్ర దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ కూటస్థుడి దగ్గర ఎక్కడైతే ఈ బ్లూ లైఫ్ ఫోర్స్ ఇట్లా సర్కిల్‌గా కనిపిస్తుందో అదంతా కూడా మనకి అన్ని ఆ రంగులు అంటే కింద చక్రాల నుండి ఉన్న రంగులన్నీ కూడా దాంట్లో లయమైపోయినాయి. మన ప్యాటర్న్స్ అన్నీ కూడా కార్మిక్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మనం ఓవర్‌కమ్ వాటిని అధిగమించేసాము. ఇంకా దాని తర్వాత మనకి ఆహ్, జ్యోతి దర్శనం కానీ ఇవన్నీ అంటే ఇంకా మనకి ఆ బ్రహ్మైక్య స్థితిలోకి మనం వచ్చేసామనమాట. ఆహ్, ఆ థ్రోన్ ఏదైతే ఉందో దాని మీద మనం అధిష్ఠించాము. సహస్రాదళ పద్మ సింహాసనంపై మనం అధిష్ఠించాము. అంతవరకు కూడా సాధన కొనసాగుతూనే ఉండాలి.
ఆ బ్రహ్మైక్య స్థితిలో ఉన్న యోగి ఇంకా ఈ ప్రపంచ పరిమితులు దాటిపోయి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆమ్ని ప్రెజెన్స్ అండ్ ఆమ్ని పొటెంట్ అంటే సర్వ వ్యాపకత్వము, సర్వజ్ఞత్వము ఇవన్నీ కూడా ఆ బ్రహ్మైక్య స్థితిలో ఆ ఏకత్వ స్థితిని దగ్గర ఉన్న ఆ యోగికి అనుభూతి చెందుతాడు అన్నమాట. అప్పుడే అహం బ్రహ్మస్మి, సమస్త విశ్వమంతా నేనే, నాకంటూ ఎటువంటి పరిధులు లేవు ఆ అన్నది అనుభూతి చెందుతాడు. అయితే గ్రాడ్యువల్గా ఇంకా మనసు అనేది కానీ, ఈ కింద ఉన్న అధిష్టాన దేవతలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇంకా అన్ని లయమైపోయినాయి, డిజాల్వ్ అయిపోయినాయి ఆ కూటస్థుడి దగ్గర. ఇంకా పైకి వెళ్ళి ఆ బ్రహ్మైక్య స్థితిలో అంతా కూడా ఇంకా లయమైపోయినట్టే. అందుకని అక్కడ టెంపరరీగా మాత్రమే ఈ దేవీ దేవతలు మీకు అట్లా కనిపిస్తారు అని చెప్పింది. ఎందుకు అంటే ఇదంతా కూడా మనం అనుభవించేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక టెంపరరీ. సేమ్ థింగ్ మనం అనుభవించే ఈ ఈ దుఃఖం ఏదైతే ఉందో ఇదన్నీ కూడా మన మనస్సు చేసే మాయే, కానీ ఆత్మకి ఈ దుఃఖము ఇదంతా ఏమీ లేదు. మనం ఆత్మ పదార్థము, ఇదంతా మనస్సు చేసే మాయ. ఆ మాయ నుండి బయటపడటానికి మనకి అక్కడ 16వ అధ్యాయంలో ఒక యోగి ఆత్మ కథలో ఆ, యుక్తేశ్వరి గిరి గారు చెప్పేది ఏంటి అంటే ఆయన గురువు గారిని అడుగుతారు, పరమహంస యోగానంద గారు, నేను ఇవేమి నమ్మనండి, నా గ్రహాల మీద వీటి మీద జ్యోతిష శాస్త్రం నమ్మను అంటే, ఇదంతా కూడా దిస్ ఈజ్ సైన్స్, నువ్వు నమ్మి తీరాలి. ఎందుకంటే మనం ఒక మ్యాప్ పట్టుకుని, ఒక జిపిఎస్ మ్యాప్ పట్టుకొని, నేను ఇక్కడి నుంచి ఒక డెస్టినేషన్ అనేది నేను వెళ్ళాలి, ఇక్కడి నుంచి నేను ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలి అంటే నాకు ఎలా వెళ్ళాలి అనేది నాకు ఒక మ్యాప్ కావాలి. ఆ మ్యాప్ పట్టుకోవటానికి అంటే ఆయన ఇప్పుడు ఈ జెమ్ స్టోన్స్ అని కానీ ఇవన్నీ కూడా చెప్తారు. నువ్వు ఒక కడియం పెట్టుకో, దాంతో నీకు వచ్చే ఆ జబ్బు ఏదైతే ఉందో అది చాలా వరకు ఆ ప్రభావం నీకు తగ్గుతుంది అన్నప్పుడు ఆ డిస్కషన్ అట్లా జరుగుతుంది ఆ అధ్యాయంలో. అయితే ఒక్కసారి నువ్వు డెస్టినేషన్ రీచ్ అయ్యావంటే బ్రహ్మైక్య స్థితి ఏదైతే వచ్చిందో తర్వాత ఇంక ఈ మ్యాప్లు ఏం అక్కర్లేదు, యూ ఆల్రెడీ రీచ్డ్ యువర్ డెస్టినేషన్. అప్పుడు వరకు ఈ మ్యాప్ ఎట్లా సహాయం చేస్తుంది నీకు? ఏ దారిలో వెళ్తే నువ్వు తొందరగా వెళ్తావు, ఏ దారిలో నువ్వు వెళ్ళకూడదు అంటే ఈ కర్మ ప్రభావం నుండి తప్పించుకునే ఈ చిన్న చిన్న మార్గాలను కూడా నువ్వు అనుసరించడంలో తప్పు లేదు. కానీ ఆ మార్గాలు చెప్పేవాళ్ళు తత్వశాస్త్రాన్ని తెలిసిన ఈ సహజావబోధ అంటే లోపల ఇంట్యూటివ్ గా వచ్చిన వారు మాత్రమే అలా అంత యాక్యురేట్ గా చెప్పగలరు మనకి, కరెక్ట్ గా. సో ఆ మ- అక్కడ ఆ మాట చెప్తారు ఆ అధ్యాయంలో. సో మనకు ఈ బ్రహ్మైక్య స్థితి ఎప్పుడైతే మనం ఆ స్థితికి రీచ్ అయ్యామో మనకి ఈ కింద ఉన్నవి అన్నీ కూడా మనం ఏదైతే అనుభవించామో ఇదంతా కూడా ఒక కలలాగా మనకి తెలుస్తుంది. మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు పడుకుని ఉన్నాము, పడుకునుండి మనకు స్వప్నావస్థని చూస్తాము, తర్వాత సుషుప్తావస్థ, ఇవన్నీ కూడా ఈ అవస్థలను మళ్ళీ జాగృతంలోకి వచ్చి మనసు మేల్కొన్న తర్వాత అప్పుడు మనకి ఓకే నాకు ఆ కల వచ్చింది అని చెప్పుకుంటాము. కొంచెంసేపు ప్రశాంతంగా పోయాను అని చెప్పుకుంటాం సుషుప్తి అవస్థ గురించి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ జాగృతం అంతా కూడా ఒక కళ అని తెలిసేది. ఈ కళలో నుండి మనం మేల్కొనేది ఎప్పుడు అంటే తుర్యాతీత స్థితి. ఆ తుర్యంలోకి వెళ్ళినప్పుడే, ఆ అతీత స్థితికి వెళ్ళినప్పుడే మనం ఆ నాలుగో స్థితిలో ఇదంతా కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ దిస్ జాగృత అవస్థ ఇదంతా కూడా ఒక కళ లాంటిదే, ఇదంతా ఒక మాయే అని మనం ఈ మాయలో నుంచి మేల్కొనే స్థితే తురియా స్థితి. ఆ స్థితికి మనం అందరం చేరుకోవాలి. ఈ మాయలో నుండి అందరం త్వరగా బయటికి రావాలి. మనం ఈ శ్లోకంలో అదే పారమార్థిక అర్థం ఏంటంటే యోగి ముందుగా తన శరీరంలో వివిధ ఈ 5 చక్రాల్లో ఉన్న చైతన్య స్థాయిలతో ఐక్యం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే మనం ఈ ఆ దేవతలతో అనుసంధానం అవటం అంటే ఎలాగూ అంటే ఇప్పుడు ఈ శ్లోక ఎలా దీన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి ఆధ్యాత్మికంగా అంటే, మనం ఆ మనకంటే హయ్యర్ సోల్స్, హై ఎనర్జీ బాడీస్ అంటే దేవి దేవతలు ఎవరైతే ఏంజిల్స్ వీళ్ళందరూ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళతో ముందు అనుసంధానం అవుతున్నాం. ఎలా యోగ సాధనలో క్రమక్రమంగా చేసుకుంటూ చేసుకుంటూ నిత్యం సాధన చేస్తూ చేస్తూ
మన లోపల ఈ అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళతో మనం ఐక్యం అవుతున్నాము. వాళ్ళతో ఐక్యం అయిన తరువాత గ్రాడ్యువల్గా మనం కూటస్థ చైతన్య స్థితిలోకి వెళ్తున్నాం. గ్రాడ్యువల్గా మనం మూవ్ ఆన్ అవుతున్నాం. ఆ తర్వాత ఈ సృష్టిని కూడా దాటి కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే బ్రహ్మైక్య స్థితిలో ఐక్యం చెందే ఎప్పుడు ఈ కూటస్థ ఇవన్నీ రీచ్ అయిపోయి 5 చక్రాలు దాటి కూటస్థ చైతన్య స్థితిలోకి కూడా వచ్చిన తర్వాత మనకు ఆ ఎలిజిబిలిటీ వస్తుంది. దేనికి? బ్రహ్మైక్య స్థితికి, కాస్మిక్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవ్వటానికి, పరమాత్మతో లయం అవ్వటానికి ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఇవంతా సాధన చేస్తూ మనము ఈ దేవీ దేవతల్ని అందరి వారి అనుగ్రహంతో ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు. సో అది మనకి బయట చేసే యజ్ఞాలతో దేవతలను వాళ్ళని సంతుష్టిపరిచి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అన్నదానికి మన లోపల జరిగే ఈ అంతర్ముఖ సాధన ఏదైతే ఉందో దానితో మనం ఏం చేయాలి అనేది నిత్యం ప్రాణశక్తితో ఈ దేవతలందరినీ ఆ ప్రాణ ఫైర్తో మనం ఆ యజ్ఞాన్ని నిర్వహించాలి. అదే మనం ఇక్కడ నేర్చుకోవలసింది. చాలా ఎలాబరేట్‌గా ఇచ్చారు. మీకు ఏదన్నా ఇందులో క్వెషన్స్ ఉంటే గనక దయచేసి కామెంట్స్‌లో పెట్టండి. ఆహ్, సో మళ్ళీ అందుకే సెకండ్ 12వ శ్లోక ఈ వీక్ నేను షేర్ చేయట్లేదు. మరీ ఎక్కువైపోతుందని. మళ్ళీ వచ్చే వారం మనము 12వ శ్లోక తెలుసుకుందాము. అంతవరకు సెలవు. శ్రీకృష్ణార్పణమస్తు.